ఉపవాస ప్రార్థన కూడికలో ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో వచ్చి కూడడానికి దేవుడు కల్పించిన అత్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు సమయపరిచయం కాక ఈ పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ఉపవాసంతో వచ్చిన దేవుని బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా సహాయపరచునుగాక, శక్తిపరచునుగాక. ఈ పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు మనతో మాట్లాడి తీరడానికి దేవుని యొక్క శబ్దం మన వెనికిడికి విడుదల కలిగించి తీరేంతటిగా ఉన్న స్థితిగతులకి మారి తీరడానికి పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయం దాని మొదటి 4-3 వచనాలు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇక్కడ చదివిన వాక్య భాగంలో యేసయ్య తన శిష్యులతో చెప్పుచున్న ఒక మాట, తన శిష్యులకు చెప్తున్న ఒక మాట, ఆయన పరలోక ఆరోహణము ఒక మునుపు పరలోక విషయం గురించిన ఘనతను వర్ణించుచున్న ఒక వాక్య భాగముగా యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయం మనకి చెప్పి తీరుతున్నది. దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కూడా ఈ యొక్క విషయం కోసమే సిద్ధం కలిగి ఉండి తీరాలి. యేసయ్య ఉన్న చోటికి మనం కూడా ఏం చేయాలి? చేరి తీరాలి. ప్రార్థనలు చేసి, ఆరాధనలు చేసి, ఉపవాసములు చేసి, ఆత్మీయతలో జీవించి పరలోకాన్ని చేరలేకపోతే దానికన్నా దౌర్భాగ్యత ఇంకొకటి లేదు. అందుకే చాలా మంది యొక్క దేవుని బిడ్డలకి ఏం లేదు, ఈ ఆశ లేదు. ఏమని? పరలోకములో నేను చేరి తీరాలి, లేకపోతే నాకు మంచి ఆరోహణము దొరికి తీరాలి అన్న రీతిగా ఏం చేయలేదు. ఆశ లేని రీతిగా ఈనాటి దేవుని యొక్క బిడ్డలు జీవించి తీరుతున్నారు. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయంలో శిష్యులకు ఏం కలిగింది? విశ్వాసం తగ్గిపోయి తీరింది. లేకపోతే దేవుని మీద ఉన్న విశ్వాసం లేకపోవడం, దేవుని యొక్క వాక్యము మీద విశ్వాసం లేకపోవడం. అందుకే వారి హృదయం ఏమై తీరింది? కలవరపడి తీరేంతటిగా అసలు ఏమై తీరుతామో కూడా వారికి ఏం కావట్లేదు, అవగాహన కల్పించి తీరట్లేదు. అందుకే చాలా మంది వ్యక్తులు ఆరాధనకు వచ్చినప్పుడు ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఏం అనుభవించలేకపోతున్నారు, దేవుని దగ్గర నుంచి ఏమి అనుభవించలేకపోతున్నారు. ఉట్టిగా వస్తున్నారు, ఉట్టిగా పాట పాడుతున్నారు, ఉట్టిగా చేసుకుని వెళ్తున్నారు. ఏ రీతి కలిగిన ఏం లేదు, ఆనందపడే ఒక సన్నివేశం లేదు. ఏదో కొంతమంది అయితే దేవుని దగ్గరికి వచ్చేది ఏదో పాస్టర్ గారు బలవంత పడతారు, లేకపోతే తిడతాడను, లేకపోతే పాస్టర్ గారి మొహం చూసుకో, పాస్టర్ గారి యొక్క మాటలు వినలేక ఇష్టం లేని ఒక ప్రక్రియలో ఏదో ఒక వేషధారణతో వచ్చి తీరుతున్నారు. అందుకే వారి హృదయం కలవరపడే స్థాయిలో ఉన్నది కాబట్టి, దేవుని మీద ఒక నమ్మకత్వం లేదు కాబట్టి చాలా మందికి ఆ స్థితిగతి వచ్చి తీరుతున్నది. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. యేసయ్య అట్లాంటి శిష్యులను బలపరిచి తీరడానికి ప్రయత్నం చేసి తీరారు. యేసయ్య బలపరిచి తీరినప్పుడు వారితో చెప్పిన ఒక మాట, పరలోకం గురించి ఆయన చెప్పారు. పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన గదుల గురించి చెప్పారు. పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన ప్రాంతం గురించి యేసయ్య చెప్పారు. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఈ లోక విషయం గురించి ఆత్మతో ఉండడం కాదు, పరలోక విషయం గురించి గమ్యం చెందేటటువంటి తీరాలి. అందుకే చాలా మంది లోక విషయం గురించి ఇళ్ళని సంపాదించాలి, కుటుంబం పోషించి వీటి గురించి కలవరపడి తీరి ఆత్మిక విషయాలకు ఏమై తీరుతున్నారు? దూరమై తీరుతున్నారు. అందుకే ఈ పక్కటి వేళ దేవుని వెంబడించిన దేవుని యొక్క బిడ్డలను మంచి పునరుద్ధానం పొంది తీరడానికి, మంచి ఆరోహణ పొంది తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే యేసయ్య మీద మనకి నమ్మకం ఉండి తీరాలి. యేసయ్య మీద నీకు ఏముండి తీరాలి? విశ్వాసం ఉండి తీరాలి. అందుకే యోహాను పత్రిక చెప్తున్న మాట, విశ్వసించిన వారి కొరకు దేవుడు ఏం చేశారు? పరలోకములో దేవుడు నివాసయోగ్యమైన స్థలములను ఏర్పాటు చేసుకుని తీరారు. కానీ అర్థం నువ్వు భూమిలో పని చేస్తే పరలోకములో నీకేం దొరికి తీరొచ్చు? దేవుడు ఏర్పాటు చేసిన స్థలము దొరికి తీరొచ్చు. దేవుడు నీకు సిద్ధపరిచిన ప్రాంతములో దేవుడు నిన్ను నివసింప చేసుకు తీరొచ్చు. దాని కొరకు నువ్వేం చేయాలి? కలవరం లేకుండా దేవుని మీద విశ్వసించి తీరాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం కలిగి తీరాలి. నీ వెళ్ళాల్సిన గమ్యము గురించి నీకేముండి తీరాలి? అవగాహన ఉండి తీరాలి.
అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పుచున్న మాట, మనకి యేసయ్యను ప్రభువుగా అంగీకరించి తీరడానికి ఉన్న ఏకైక ఉద్దేశం, లేకపోతే రక్షణ పొంది తీరడానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఏమై తీరడానికి, దేవుడిని విసర్జించకుండా, వాక్యాన్ని విసర్జించకుండా వెళ్ళి తీరడానికి. అందుకే ఈ పగటి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నువ్వు రక్షింపబడి తీరావా? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న ఒక మాట, యేసయ్య నామములో తప్ప మనకేం లేదు, రక్షణ అన్నది లేదు. ఈ పగటి వేళ నేను అడుగుతున్న మాట, నువ్వు రక్షింపబడ్డావా? రక్షణకు ఆధారం చేసుకునే ఒక పద్ధతి ఉన్నదా? ఏదో రక్షణ పొందాము అన్నదానుకున్న సూచనలే, ఆదాము రక్షణ పొందాడు అన్నదానుకున్న సూచనే బైబిల్ ప్రస్తావించేది. పాపము చేసిన తర్వాత దేవుని యొక్క తోటలోంచి దేవుడు ఆయన ఏం చేశారు? తోలేసే పరివేశంలో ఆయన మరలా తిరిగి జత కలిపి తీరడానికి రక్షణకున్న ప్రణాళికగా దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి తీరి ఆయన ఏం చేశారు? తన శరీరములను కప్పిపెట్టి తీరారు. ఎందుకు దేవుడు ఒక గొర్రె పిల్లను వధించుకు తీరారు? కారణం ఏంటిది అంటే, ఆ గొర్రె పిల్ల నిర్దోషంగా చెంది ఉన్నది. దోషం చేసిన వాడు, పాపము చేసిన వాడు మరణించి తీరాలి. దానికి ప్రాయశ్చిత్తం అర్పించి తీరేందుగా దేవుడు నిర్దోషం చెందే ఒక పశువును ఏం చేశారు? వధింపజేసి రక్తపు అంటు ఎవరి శరీరాన్ని అతికించి తీరారు? ఆదాము యొక్క శరీరాన్ని అంటించి తీరారు. దాని అర్థం రక్షణ పొందిన వాడి మీద యేసయ్యకు రక్తపు అంటు ఉంది. దాని అర్థం గొర్రె పిల్ల వధింపబడినప్పుడు రక్తం నీ మీద పడిందంటే దాని అర్థం నీ కొరకు ప్రతినిధిగా ఒకటి వధింపబడి తీరిందని గుర్తు రావాలి. అనేక కొందరికి రక్షణ గురించి ఉన్న గుర్తింపు లేదు. ఏదైనా దేవుడు లే అనుకోవడం కాదు. దాని అర్థం నిర్దోషం చెందలేని ఒక రక్తం నీ మీద కట్టబడి ఉంది, అంటబడి ఉంది. దాని అర్థం దోషం లేని ఒకటి నీ మీద ఉండి తీరితే దోషం నీలో ఉండకూడదు. కాలేదు, ఒకవేళ దోషం నీలో ఉండి తీరితే ఆ నిర్దోషం చెందిన ఆ బలి పశువు ఒక రక్తం కేకేసి తీరుతుంది. అందుకే రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఎందుకు పాపం చేయరు? రక్షణ పొందిన దేవుడు బిడ్డలు ఎందుకు వాక్య వ్యతిరేకతలో వెళ్ళరు? రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డలు ఎందుకు పరలోక విషయం గురించి జాగ్రత్త వహించి తీరుతారు? రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డలు ఎందుకు ఏర్పాటు చెంది తీరేది? ఒకే ఒక ఉద్దేశం, వారి మీద నిర్దోషం చెందే రక్తం అంట కట్టబడి ఉంది. ఆదాము మీద నిర్దోషం చెందిన గొర్రె పిల్ల రక్తం, దాని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు గొర్రె పిల్ల రక్తం కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. దాని అర్థం నీ మీద యేసయ్య రక్తం అంటబడి ఉండి తీరితే నువ్వు ఆ రక్తం చెందింపబడి ఉన్నందున నీ దోషం మారి ఆయన నిర్దోషంతో నీలోకి వ్యాపరించి తీరింది. అందుకే కొందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. యేసయ్య రక్తం నిన్ను దోషరహితంగా మార్చి నిర్దోషత్వాన్ని నీకు ఇచ్చి తీరింది. అలాగైతే మరి నీలో ఏముండకూడదు? దోషం ఉండకూడదు, పాపం ఉండకూడదు, అతిక్రమం ఉండకూడదు. అలా ఉండి తీరితే దాని అర్థం నువ్వేం చేసి తీరుతున్నావు? దేవుని మీద నీకు విశ్వాసం లేదు, వాక్యము మీద నీకు విశ్వాసం లేదు, పరలోక విషయం గురించి నీకేం లేదు, ఆతృత లేదు. అందుకే పగటి లేదు నీ మీద యేసయ్య రక్తం ఉన్న పరిజ్ఞానం ఉందా? ఆ పరిజ్ఞానం ఉంటేనే దేవునికి ఏం చేసేది? కలవరం లేకుండా దేవునికి సేవించగలిగి తీరేది. దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద కలవరపడదు. ఆత్మిక విషయంలో కలవరదు. అదే కొందరంటున్నా ఏదో నమ్ముకున్నావన్నది కాదు, నీ మీద నిర్దోష రక్తం ఉంది అన్నది నువ్వు నమ్ము తీరాలి. నువ్వు చేసిన తప్పితానికి నిర్దోషం చెందిన ఒక పశువు నీ కొరకు వధింపబడి తీరింది. అది ఆదాముకు వర్తించింది, మన కొరకు అలా కాదు. నిర్దోషం చెందిన దేవుని స్వభావం చెందిన యేసయ్య తన శరీరాన్ని ఏం చేశారు? అప్పగించి తీరేది కాబట్టి ఆయన రక్తం నిన్ను కడిగి తీరింది. దాని అర్థం ఆ రక్తపు మరక నిన్ను కడిగినది కాబట్టి నీవేం చేయొచ్చు? యేసయ్యను దేవుడిగా అంగీకరించుకోగలిగి తీరుతున్నా. అలాగే నేను రోమాపత్రికలో నేను చెప్పిన ఒక మాట, 10వ అధ్యాయం 9వ వచనంలో యేసయ్యను ప్రభు అని ఎవడు అంగీకరించి తీరేది? యేసయ్యను ప్రభు అని అంగీకరించేది ఎప్పుడు ఒకడు తన పాపములను ఒప్పుకు తీరి హృదయంలో యేసయ్యని అంగీకరించి తీరి ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఏం చేసేది? ఒప్పుకున్నవాడే రక్షింపబడి తీరింది. దాని అర్థం నువ్వు యేసయ్యను ప్రభు అని ఒప్పుకునేటప్పుడు తెలుసుకు తీరాల్సిన మాట ఏంటో తెలుసా? నీ మీద ఉన్న శిక్ష మీద మొత్తం ఎవరి మీదకి వెళ్ళింది? యేసయ్య మీదకి వెళ్ళింది. యేసయ్య మీద ఉన్న ఆ
నిర్దోషత్వం నీలోకి వ్యాపరించబడి తీరింది. అందుకే నీవేం చేసావు? యేసయ్యను నీ ప్రభువుగా అంగీకరించే స్థితాన్ని వచ్చి తీరింది. అలా ఆదాము కొరకు దేవుడు ఏం చేశారు? రక్షణకున్న పద్ధతిని ఇచ్చి తీరాడు. రెండోదిగా నోహాము కోసం దేవుడు రక్షణకున్న పద్ధతి ఇచ్చి తీరాడు. నోహాముకు రక్షణ ఇచ్చి తీరడానికి దేవుడు చేసిన ప్రణాళిక ఏంటి? తీరి నోహాము రక్షించి తీరడానికి దేవుడు ఒక ఓడను సిద్ధపరచమని చెప్పారు. ఆ ఓడ సాక్షాత్ యేసుక్రీస్తు వారే. దానికి అర్థం యేసుక్రీస్తు వారి మీదకి, ఆ ఓడ మీదకి ఏమొచ్చింది? జ్ఞాని వచ్చింది. ఆ ఓడ మీదకి ఏమొచ్చింది? విపరీత మానం వచ్చింది. అప్పుడు గోడ మీద ఆ ఓడ మీదకి ఏమొచ్చింది? రావాల్సిన ఉగ్రతలన్నీ వచ్చి తీరింది. దానికి ఆ ఓడ ఏమై తీరింది? సహించాల్సిన దానికన్నా పరిమితికి మించినది సహించుకు తీరింది. ఎందుకో తెలుసా? లోపలున్న నోహాము కుటుంబం రక్షింపబడి తీరడానికి. దాని అర్థం ఇంకో రీతిగా చెప్పితే ఆ ఓడ సాక్షాత్ యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు అనుభవించినవే మనోవేదన. ఎక్కడ అనుభవించిన మనోవేదన? కల్వరి శిలువలో అనుభవించిన వేదనకున్న ప్రతిబింబమే నోహాముకున్న పడవ అనుభవించిన ఆ శ్రమలని చెప్పి తీరొచ్చు. దాని అర్థం పడవ లోపల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు వారి ఆ పడవకి కలిగిన దెబ్బలు ఎంత మాత్రం అన్నది. అందుకే లోపల కూర్చున్న పడవలో ఉన్న వారికి ఆ సంరక్షణ కలిగి తీరడానికి యేసయ్య సకలం అనుభవించుకు తీరారు. అలాగే తెలుసుకోవాల్సిన వాస్తవికత, యేసయ్య అనుభవించి ఉన్నందునే నువ్వు క్షేమాభివృద్ధితో ప్రయాణం చేయగలిగి తీరింది. ఇది కొందరికి ఇప్పుడు కూడా పరిజ్ఞానం రాలేదు. ఇది ఇప్పుడు కూడా కొందరికి ఏం కాలేదు, అర్థం కాలేదు. అందుకే వారికి ఏం లేదు, దేవుని పట్ల ఉన్న ఆతృత లేకుండా ఉండి తీరేది. కానీ అర్థం యేసయ్య అనుభవించిన చిత్రహింసలు ఎంత మాత్రం భావం చెందేది, ఎంత మాత్రం వేదన చెందించే ప్రక్రియలో ఉన్నది. అందుకే ఈ పగటి వేళ ఒకసారి నీవేం చేయాలి? విచారణ చెందే ప్రక్రియలో జీవితాన్ని ఒకసారి ఏం చేయాలి? ఆలోకించి తీరాలి. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, నోహా కుటుంబం సంరక్షణ కలిగి ఉన్న కారణం ఏంటో తెలుసా? చిత్రహింసలు పడిన యేసయ్య ఉన్నది కాబట్టి. కానీ ఈరోజు సుఖంగా తింటున్నావే, సుఖంగా గాలి పీలుస్తున్నావే, సుఖంగా నీ కుటుంబంతో పండుగ చేసుకుంటున్నావే, అర్థం చేసుకో. యేసయ్య అనుభవించిన వేదన వల్లే నీకు అదేమి సులభముగా ఉచితంగా దొరికి తీరింది. దాని గురించి దేవుని బిడ్డలకి కృతజ్ఞత ఉండాలి. అందుకే మనం ఆరాధనకు వచ్చేది. మనం ఏదో నాలుగు పాటలు పాడి ఏదో చెప్పి కదా గివింగ్ థ్యాంక్స్. దేవునికి ఒక ఏంటిది? నేను పడాల్సిన వేదన నువ్వు అనుభవించావు, నేను వెళ్ళాల్సిన చిత్రహింసలు నీ మీద పడి తీరింది, నా మీదకి రావాల్సిన దాడులన్నీ నీ మీదకి వచ్చి తీరింది. అందుకే దేవా నీకు కృతజ్ఞతలని చెప్పడానికే ఆరాధనకు వచ్చేది. దేవునికి కృతజ్ఞత చెప్పి తీరడానికి కారణం నేను యేసయ్య నా పడవ లోపల ఉన్నాను కాబట్టి ఆ పడవ మీదకే నా రక్షణకు ఆధారం చెందినవని పడవ మీదకి వచ్చున్నది. యేసయ్య మీదకి వచ్చిన వేదన. అందుకే ఆ పడవ లోపల ఎక్కలేని అందరూ ఏమై తీరారు? యేసయ్యకున్న ఉగ్రతకు ఏమై తీరారు? చచ్చి తీరారు. యేసయ్య మీదకున్న ఉగ్రత వారి మీదకి వచ్చింది, వారు నశింపబడి తీరారు. రక్షణ పొందలేని వారికి నాశనం, రక్షణకు విలువ ఇవ్వలేనోడికి నాశనం, రక్షణకు స్వాధీనం పొందడానికి ఆసక్తి చెందనోడికి నువ్వు ఎంత పెద్ద అభిషేకుడైనా, నువ్వు ఎంత పెద్ద దేవునికి నమ్ముకున్నోడైనా, నువ్వు ఎన్ని పాటలు పాడిన వాడైనా, నువ్వు ఎన్ని దేవుడికి ఇచ్చిపుచ్చుకున్న రక్షణకు విలువ ఇవ్వకపోతే నాశనం అనుభవిస్తావు. ఈ రోజు అంత తర్వాత ఎప్పుడో అనుభవిస్తావు. అందుకే ఆయన నోహా కాలంలో రక్షణ మన ప్రణాళిక ఏంటిది? ఏం లేదు, ఓడ సిద్ధపరిచి తీరింది, లోనకు వచ్చి ఏం చేయాలి? అందులో ఉండమని చెప్పారు. 120 సంవత్సరాలు ఏం చేశారు? వాక్య సందేశం చెప్పారు. ఒకడు కూడా ఏం చేయలేదు, వినలేదు. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, నోహా కుటుంబం ఎందుకు లోపలికి వచ్చింది? మరి మాత్రం విన్నారా? అదే ప్రాబ్లం. దాని అర్థం ఎవరి బలవంతం వల్ల? నోహా యొక్క బలవంతం వల్ల షామ్, హేమ్, జాఫెతు. అదే రీతిగా నోహా యొక్క భార్య, వీరి భార్యలు అందరి కలిపి సుమారుగా 800. నోహా మాత్రం నీతిమంతుడు అని చెప్తుంది. మిగతా వాళ్ళు నీతిమంతుల పాపల మీరు వివేచించాడు. నేటికి కూడా ఇది ఉన్న స్వభావమే. ఒకడు మాత్రం నీతి కొరకు పోరాడేటప్పుడు మిగతా వాడు ఆయన నీతి బట్టి ఈయనకేం దొరుకుతుంది? ఒక ఛాన్స్ దొరికి తీరుతున్నది. అర్థం కాలేదు. అందుకే నోహా గురించి నీతిమంతుడు అని చెప్తున్నది, కుటుంబం గురించి చెప్పట్లేదు. కానీ అర్థం నోహా యొక్క నీతిమంతత్వం ఏం చేసింది? మరి అది బలవంతమా బాధ్యత ఏంటో తెలియదు. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు? ఆయన
రానివ్వకపోతే ఏదో అంటాడే అని చెప్పేసి లోపలకు దూరుకొచ్చాడు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆయన మధ్యస్థత వీరికి సహాయపడి తీరింది. అర్థం కాలేదు. అందుకే కదా బైబిల్ ప్రస్తావించింది, యేసయ్య మన కొరకు మధ్యస్థతను వహించి తీరినందుకు నీకు అవకాశం దొరికి తీరింది. నువ్వు యేసయ్యని నమ్మినా నమ్మకపోయినా ఆయన నీ మీద ఏం చేస్తున్నాడు, ఆశ పెట్టుకుంటూ తీరుతున్నాడు. అనుకుంటా. అందుకే నోహా యొక్క భార్య పిల్లలు వారి కుటుంబ సభ్యులకి నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, ఓడ లోపలికి వచ్చారు, రక్షింపబడి తీరారు. అందుకే నా నోహా యొక్క జీవిత చరిత్ర చదివేటప్పుడు నాకు ఆశ్చర్యం కలిగి తీరింది. ఎందుకు నోహా మళ్ళీ మత్తుడైపోయి తాగేసి బట్టలు లేకుండా పడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇదే మనకున్న ప్రాబ్లం. కారణం ఇది, ఉన్న గలీజ లోపల ఉంటే ఆది మరి ఆ స్వభావం మేము తగ్గించరా? అర్థం కావట్లేదు. హలో, లోనున్నోళ్ళు ఏం కావట్లేదు, ఆత్మీయతకు ప్రోత్సాహం ఇవ్వలేకపోతే ఆత్మీయతలో ప్రోత్సాహిత భరితలైన వారు ఆత్మీయతలోకి నాశనం వెళ్ళిపోతారు. అర్థం కాదు. హలో, అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే ఎప్పుడైనా దేవుడికి అర్థం చేయించి తీరుగాక. హలో, నోహా పడవ లోపల ఉన్నాడు, బాగానే ఉంది. పడవ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమై తీరింది? తన జీవితంలో చేయాల్సిన దౌర్భాగ్యత చెందే స్థాయిని ఏం చేశాడు? చేసి తీరాడు. అదైపోయింది. ఆయన బట్టలు వేసుకోలేదని చెప్పి తన కుమారుడు ఒకడు చూసి వెళ్ళి చెప్పడం వలన ఆయన ఏమై తీరాడు? శాపగ్రస్తుడై తీరాడు. పడవ లోపలికి ఎక్కారు, పడవ లోపల నుంచి ఎక్కి రక్షణ అనుభవించుకు తీరారు. కానీ చివరి గడి వచ్చినప్పుడు రక్షణకు ఏం కాలేదు, పూర్ణత చెందే చర్య రాలేదు. దీంట్లో అర్థం చేసుకోవాల్సిన ప్రాధాన్యత కలిగిన మాట ఏంటో తెలుసా? రక్షణ లోపలకు అందరూ వస్తారు, కానీ రక్షణ పూర్తి పరచగలిగే వారి సంఖ్య అధికంగా తక్కువ ఉన్నదని హెచ్చరించుతూ తీరడానికి ఈ మాటలని నేను చెప్పి తీరాను. అందుకే నోహా ఏమై తీరాడు? మత్తుడైపోయి ఏం చేశాడు? వాక్య వ్యతిరేకతకు చెందే భావనలోకి వెళ్ళిపోయి తీరాడు. దాని అర్థం రక్షణకు విలువించుకు తీరండి. రక్షణ ప్రాధాన్యత చెందిన ఒక మాట. రక్షణకు నా విలువనే చేయాలి, జాగ్రత్త వహించగలిగిన వాడు ఏం చేయగలిగి తీరేది? యేసయ్యతో పరలోకానికి ఆరోహణం అవ్వగలిగి తీరేది. మూడవదిగా రక్షణకు విలువించిన వాడు అబ్రహాము గురించి. అబ్రహాము రక్షణకు విలువించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన కుమారుని బలి అర్పణ ఇచ్చింది తీరడానికి మనసును సిద్ధపరచుకు తీరాడు. దేవుడే ఆయనకి చెప్పారు, నీ కొడుకుని ఏం చేయమని, బలి అర్పణ ఇచ్చింది తీరమని. ఆయన సిద్ధపడి వానికి కూడా చెప్పకుండా ఎక్కడికి బయలుదేరాడు? దేవుడు ఏర్పాటు చేసిన కొండ వైపు బయలుదేరి అక్కడికి వెళ్ళి తన కుమారుని వధింప చేయడానికి ఏం చేశాడు? అన్ని వేదికలు ఏర్పాటు చేసేటప్పుడు ఆయనకి ప్రతినిధిగా రక్షణకు విలువించి తీరేదిగా ఒక గొర్రె పిల్ల ఆయన కొరకు ఏమై తీరింది? వధింపబడి తీరింది. ఈ 3 సూచనలు మనకు సూచించేది వారు ఏం చెయ్యకుండానే ఎవరు వారి కొరకు ప్రతినిధిగా యేసయ్య వచ్చినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. వీటన్నిటికీ ఆధారం ఒకటే, యేసయ్య ద్వారా మాత్రమే రక్షణ ఉంది. యేసయ్య వధింపబడి తీరడం వల్లనే, ఆయన రక్త పట్టు నీ మీద పడి తీరడం వల్లనే నేటికి కూడా నువ్వు ఆరోగ్యవంతుడిగా చక్కగా జీవించి తీరుతున్నావు. దాని అర్థం అది దానికి నీవేమిచ్చుకు తీరాలి? విలువిచ్చేటట్టుగా ప్రయాణం చేస్తూ తీరాలి. అందుకే దేవుని యొక్క మాట చెప్పేది ఒకటి, మన విశ్వాసం ఏం కాకూడదు. మనం రక్షణ పొందినప్పుడు మన విశ్వాసం ఏం కాకూడదు, తగ్గిపోయే ఒక స్థాయిలోకి వెళ్ళకూడదు. నమ్మారు? మనం ఎక్కినప్పుడు ఉన్న విశ్వాసం తాగేటప్పుడు అది లేదు. అర్థం కాలేదు. యేసయ్య మాట వినేసి బయలుదేరేటప్పుడు వచ్చిన విశ్వాసము ఆధారాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు లేదు. అర్థం కాలేదు. దేవునికి నమ్ముకొని దేవుని యొక్క మాటను ఆలకించుకొని వచ్చే ఆ మనిషి సొంత భార్యని చెల్లి అని చెప్పి అభిమేలెకు చేతికి వచ్చేటప్పుడు నమ్మకం ఎక్కడికి పోయిందో, విశ్వాసం ఎక్కడికి పోయిందో, దాని అర్థం జీవిత చర్యలో దేవుడు మన కొరకు చేసిన దాని గురించి విలువెత్తలేకపోతే విలువ రాని అపనమ్మకం చెందే ప్రక్రియలో నీలోకి వచ్చి తీరొచ్చు. అందుకే పగటిగా నీ విశ్వాసం ఒకసారి పరీక్షించుకు తీరు. నీ విశ్వాసం నిలకడత్వం చెందేటట్టుగా రక్షణకు నువ్వు విలువించిన వాడివా కాదా అనేది ఒకసారి విచారణ చేసుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, రక్షింపబడిన వారిని చేర్చుకు తీరడానికే యేసయ్య వచ్చి తీరేది. రక్షణ పొందినవారని చెప్తే యేసయ్య రక్తానికి విలువించిన వాడు, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వాడు, యేసయ్య రక్తంలో ఉండి తన నిర్దోషత్వాన్ని తెలుసుకు తీరి
విలువించిన వాడు మాత్రమే ఎత్తబడి తీరేది. దాని అర్థం మరి మనలో ఏముండకూడదు, ఏ రీతి కలిగిన దోషం. అందుకే కదా బైబిల్ చెప్పేది ఎట్లాంటి కన్యక అంటే పరిశుద్ధత చెందిన కన్యక, ముడతలు లేని, మాయము లేని, కల్తీ లేని ఏ అట్లాంటి కన్యకను తీసుకెళ్లి తీరడానికి యేసయ్య ఆరోహణమై వచ్చి తీరేది, యేసయ్య మరలా వచ్చి తీరే. దాని అర్థం నీలో ఏముండకూడదు, అపనమ్మకం చెందే మాలిన్యం ఉండకూడదు, లోక విచ్చి తీరేటట్టుగా ఉన్న మాలిన్యాలు ఉండకూడదు, లోకంలో ఉన్న అపనమ్మకం నీలోకి రాకూడదు. అందుకే చాలా మందికి యేసయ్య మీద ఏం లేదు, నమ్మకమే లేదు. ఏదో నమ్ముతున్నాం అన్నది అదో నీలో నమ్మకం ఉండి నీ కుటుంబంలోకి ఆ నమ్మకం వ్యాపరిస్తాయి. అర్థం కాలేదనుకో, నీలో విశ్వాసం ఉండి తీరితే నీ కుటుంబంలోకి ఆ విశ్వాసం వెళ్ళి తీరుతుంది. నువ్వు దేవునికి నమ్మిన వాడైతే అది నీ కుటుంబానికి నమ్మకత్వం ఇచ్చి తీరుతుంది. మాత్రం మరియలు దేవునికి యేసయ్యకు నమ్మేవారు కాబట్టి తమ్ముడు చనిపోయినా యేసయ్యను పిలుచుకు తీరడానికి మనసు కలిగి తీరింది. యేసయ్యను పిలిచి తీరేటప్పుడు యేసయ్య ఏం చేశారు, 4 రోజులని ఆలస్యం చేసుకొని వచ్చారు. 4 రోజులు ఆలస్యం చేసేటప్పుడే కొందరికి ఉన్న తీవ్రత అర్థమై తీరింది. అందుకే కదా ఒక ఆమె ఇంటికాడే ఉండిపోయింది, ఒక ఆమె మాత్రం యేసయ్య దగ్గరికి పరిగెట్టి తీరింది. మరి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వే విచారణ చేసుకో. విశ్వాసం ఉన్నోడు యేసయ్య వస్తున్నాడని వినేసరికి పరిగెట్టి వచ్చి తీరగలిగింది. దాని అర్థం విశ్వాసంతో ఉన్నవాడే రాకడకు పరిగెట్టి రాగలిగి తీరింది. ఎవరి రాకడికి? ఆడి బల్లారాధనకి భయపడి చెప్పడు, బల్లారాధన చెప్పేటప్పుడు క్షమాపణ అడగడానికి ముందే సెట్ అయ్యి రెడీ అయ్యి ముందు తీరుతారు. అందుకే చాలా మందికి బల్లారాధన కూడా విలువ కూడా తెలియట్లేదు. చేయాల్సిన పిచ్చి పనులన్నీ చేసేసి బల్లారాధన తెలుగు, రావాల్సిన శాపం, రావాల్సిన రోగం, రావాల్సిన డబ్బులు ఇంటి వదలకుండా వెళ్తాయి. అందుకే ఎప్పుడు బల్లారాధన ఇక్కడ జరిగేటప్పుడు చెప్పిన ఒక మాట, యోగ్యత లేకుండా ఉన్న భావంతో ఏం చేయకూడదు, తినకూడదు, పుచ్చుకోకూడదు, అంగీకరించుకోకూడదు. ఇది ఉట్టిగా దొరికే సామగ్రి కాదు, అది పరిశుద్ధతకు విలువించి తీరేటట్టుగా యేసయ్య రక్తానికి, యేసయ్య శరీరానికి ఉన్న ప్రతిబింబాలను చూపించి తీరేటట్టుగా దాని విలువను కాపాడుకున్నవాడు మాత్రమే దీంట్లో చేయగలిగేది, పాల పెంపును పొందుకోగలిగి తీరేది. మరి రొట్టె తినాలంటే ఆ తాతతోనే కొనుక్కొని తిను, ద్రాక్షారసం తాగిన తాతతోనే కాదు. అంతే తప్ప జీవిత స్థితిగతుల శుద్ధీకరణ లేకుండా ఏం చేయకూడదు, వాటిలో నుంచి పుచ్చుకోకూడదు. అర్థం కాలేదన్నమాట. రొట్టి వేసే శరీరం అయిపోతుంది, ద్రాక్షారసం వేసే రక్తం అయిపోతుంది. ఏం కాదు, అయ్యే తప్పుడిపోతుంది, అయ్యే మారట్లేదు. రొట్టినే, ద్రాక్షారసమే. అది మనకి సందేశం ఇచ్చి తీరేది. ఈ రొట్టి ఏ రీతిగా తయారై ఒదిగింపి ఎరగొట్టబడింది, అదే రీతిగా యేసయ్య శరీరం ఏమై తీరింది, నీ పాప ప్రాయశ్చిత్తముగా నీవు నిర్దోషత్వం చెంది ఉంది తీరడానికి. ఆయన దోషి అయి తీరాడు. ఆయన దోషత్వం ఏది నాలో లేదని చెప్పిన వాడు మాత్రమే రొట్టి కుదించుకోగలిగి తీరింది. మరి నీకు ఆ వివేకం అప్పుడు రాలేకపోతే నా పొరపాటు కాదు, నీ తలనొప్పది. రావాల్సినవన్నీ నీ ఇంటికి వస్తే ఇంటి నుంచి వదిలేదు. అందుకే కదా ఎప్పుడు చెప్తున్న ఒక మాట, ఏమొస్తే ఏం రావచ్చు, నిద్ర వచ్చి తీరదు, ఆత్మీక నిద్ర వచ్చి తీరొచ్చు, ఆత్మీక చావు సంభవించి తీరుతుంది. ఆ పదాలను పుచ్చుకోవడం వల్ల నీ జీవితం ఏం చేయొచ్చు, నాశనం కలిగే చర్యలోకి వెళ్ళిపోయి తీరొచ్చు. అందుకే నేను చెప్పిన వాళ్ళ ఉద్దేశం, విశ్వాసంలో నిలకడత్వం కలిగిన వాళ్ళు మాత్రమే, విశ్వాసాన్ని బిగించి పట్టుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేయగలిగేది, యేసయ్య శరీరముతో భాగ్యసామ్యత్వాన్ని ఇచ్చుకోగలిగి తీరేది. అట్లాంటి వారిని తీసుకెళ్ళడానికి యేసయ్య వచ్చేది, అందరినీ తీసుకెళ్ళడానికి కాదు. ఎవరు తనను తాను శుభ్రపరుచుకొని సిద్ధపరచుకొని ఉండగలిగి తీరారు. ఎవరు ఏం చేయగలిగేది, దేవుని యొక్క విశ్వాసం చేయండి. యేసయ్యను ఆధారం చేసుకొని జీవించగలిగిన వాడు, నిర్దోషిగా జీవించగలిగిన వాడికి మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో పాలపింపు. వారి కొరకే యేసయ్య వచ్చేది, వారి కొరకే యేసయ్య స్థలం సిద్ధపరిచేది, వారి కొరకే దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేసి. అందుకే మనం ఏం చేయకూడదు, నీ విశ్వాసంలో ఏం కాకూడదు, తగ్గింపు రాకూడదు, ఎదగాలే తప్ప ఏం చేయకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసంలో ఎదుగుడి. నీ విశ్వాసం గొప్పదని చెప్పుచున్నది. నీ విశ్వాసం అందరిలో ఏమై తీరేది, కనిపించి తీరేది. విశ్వాసం కనబడేది. విశ్వాసం ఎలా కనబడేది, దాని క్రియలు ఉంటే విశ్వాసం కనబడతాయి. ఏది విశ్వాసానికి క్రియలు ఉంటే విశ్వాసం కనబడుతుంది.
అందుకే కదా ఒక స్త్రీ రక్తస్రావం చెందిన స్త్రీ యేసయ్య గురించి విన్నది. విశ్వాసం ఉంది కాబట్టి ఆమెకు తెలుసు ప్రజలు ఉన్న గుంపులోకి ఏం చేయదు, అలా రక్తస్రావం చెంది అపవిత్రమైనది ఏం చేయకూడదు, రాకూడదు. ఆమెకు తెలుసు వస్తే తెలిస్తే మనుషులు ఏం చేస్తారు, చంపేసి తీరుతారు. అయినప్పుడు ఆమె ఏం చేసింది, యేసయ్య మీద విశ్వసించి తీరేది. ఆ యేసయ్య నన్ను తాకుతాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం యేసయ్య ఏం చేసి తీరుతా, తాకి తీరుతా. దానికోసం ఆమె ఏం చేసింది, ఈ ప్రజల గుంపులో నుంచి దూరి యేసయ్య ఉన్నంత వరకు ఆమె ఏం చేసింది, వెంబడించుకు వెళ్ళి యేసయ్యకు వస్త్రపు చెక్కును ఏం చేసింది, ముడి తీరేటప్పుడు ఆమెకు అర్థమై తీరింది, యేసయ్యకి అర్థమై తీరింది. స్వస్థత ఈమెకి జరిగి తీరింది, యేసయ్యలో నుంచి శక్తి ప్రవహించుకు తీరింది. విశ్వాసం ఉండి తీరితే ఇంటికాడ పోకుంటే పని జరగదు, యేసయ్య దగ్గర ఉండి తీరాలి. విశ్వాసం ఉన్నవాడుకున్న నంబర్ 1 సూచన, యేసయ్య ఎక్కడున్నాడో ఆయన ఉన్న నెక్స్ట్ స్టెప్ వాడుకుంటాడు. అర్థం కాలేదు, యేసయ్య ఉన్న పంక్తిలో రెండో భాగస్వామిగా విశ్వాసం ఉన్నవాడుకుంటాడు, విశ్వాసం లేనివాడు గాలి దిగుతాడు. అర్థం కాలేదు, విశ్వాసం అంటే నెక్స్ట్ జీసస్. అందుకే కదా బైబిల్ చెప్పేది, విశ్వాసానికి అధికారి, విశ్వాసానికి పునాది, విశ్వాసానికి స్థిరుడు, విశ్వాసానికి వారసుడు, విశ్వాసం అప్పగించి తీరిన అధికారి అని బైబిల్ యేసయ్య గురించి బోధించి తీరేది. అప్పుడు నీకు విశ్వాసం దొరకాలని ఎక్కడ ఉండాలి, యేసయ్య పక్కన ఉండి తీరాలి. నువ్వు ఎంత యేసయ్య నుంచి దూరం అయి తీరుతావో అంత నీ విశ్వాసాలకు నా పరిమాణత తగ్గుతూ వెళ్ళిపోయి తీరుతారు. అందుకే కొందరికి ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా ఏ క్రియలు చేసినా వ్యర్థమని బైబిల్ చెప్పి తీరుతుంది. అందుకే చెప్పి రావడంలో ఉద్దేశం విశ్వాసహీనతయే కొందరి జీవిత స్థితిగతికి ఏం చేసేది, ఆరోహణానికి లేకపోతే రాకడ సమయంలో అభ్యంతరపరచగలిగి తీరేది. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట, యోహాను సువార్త పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న ఒక మాట, నికోదేముతో యేసయ్య చెప్పిన మాట, మరలా ఒకసారి నీవు జన్మించకపోతే, లేకపోతే పునర్జన్మ నీలో జరగకపోతే, కొత్తగా నీవు జన్మించలేకపోతే నీవేం చెయ్యలేవు, రాజ్యములను ఏం చేయలేవు, చూచి తీరలేవు. దాని అర్థం కొత్తగా నీవేం చేయాలి, జన్మించబడి తీరాలి. నువ్వు ఎలా జన్మించావు ఒకసారి విచారణ చేసుకో. ఒకసారి అమ్మ నాన్న ఇష్టవృత్తి ప్రకారంగా జన్మించావు, ఒకసారి వారు చెప్పిన ప్రణాళికలు. రెండోదిగా ఒక జన్మ గురించి బైబిల్ చెప్పేది, రెండోదిగా ఒక జన్మ ఎలాగా, యేసయ్య జన్మించిన ప్రణాళిక ప్రకారంగా. ఎలాగా యేసయ్య ఎలా జన్మించి తీరారు, యేసయ్య జన్మించి తీరడానికి పరిశుద్ధాత్మ శక్తి ఒకటి, రెండోది దేవుని యొక్క శక్తి ఏమై తీరింది, కమ్ముకోబడి తీరింది. అప్పుడు దైవిక శక్తులు ఉండి తీరడం వలన పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ఎవరి మీదకి వచ్చి తీరింది, మరియ శరీరములకు వచ్చి తీరడం వలన ఏమై తీరింది, యేసయ్య అన్న పిండం రూపకల్పన తీరింది. అర్థం కాలేదు, యేసయ్య అన్న ఒక పిండం ఎవరి శరీరములో, ఎవరి కన్యక శరీరములో ఏమై తీరింది, పిండారూపమై తీరడానికి ఎవరు నమ్మాల్సి వచ్చింది, మరియ నమ్ముకోవాల్సి వచ్చి తీరింది. అందుకే మరియ అనుమతి వచ్చి అడిగారు, ఎవరు దేవదూత వచ్చి అనుమతి అడిగారు. దేవదూత వచ్చి అనుమతి అడిగి తీరినాడు, నువ్వు చెప్పినట్టే నాలో ఏమై తీరుగా సంభవించి తీరుగా, కానీ భర్తకి చెప్పలే, అమ్మకి చెప్పలే, నాన్నకి చెప్పలే, కొలపెద్దకి చెప్పలే, ఊళ్ళో చెప్పలే. దేవుడి దూత చెప్పిన మాటకి, దేవుడు చెప్పిన మాటల్ని చెప్పి ఆమె ఏం చేసింది, ఆయన నవీన జన్మాన్ని యేసయ్యకు ఇచ్చి తీరడానికి అప్పగించుకు తీరింది. దాని అర్థం నవీన జన్మం జరిగి తీరాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి. దేనికి సరెండర్ అవ్వాలి, దేవుని వాక్యానికి సరెండర్ అవ్వాలి. అందుకే కదా దేవుని యొక్క వాక్యం ద్వారా, రెండోది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నీలో ఏమై తీరేది, జన్మ జరిగి తీరేది. అందుకే జన్మ జరిగినోడు ఈ రెండింటికి చాలా ప్రాధాన్యత. దేనికి, వాక్యానికి, ఆత్మశక్తికి. కొందరికి అది అక్కర్లేదు, వాక్యం వినడానికి అయితే కొందరికి బిజ్జ. ఎందుకు సంఘానికి కోసం, వాక్యం వినడానికి సంఘానికి రావాలి, నీకు రాకూడదు. నీకు వాక్యం విరక్తి అయి తీరితే నీవు కొత్తగా జన్మించలేదని అర్థం. రెండోది, నువ్వు పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతే నువ్వు కొత్తగా జన్మించలేదని అర్థం. అందుకే కదా కొందరికి కొన్ని కూడికలకి వెళ్ళి ఆరాధన చేయకపోయినా పెద్ద ప్యాబులే మేము నీ జన్మ ఎప్పుడూ నాశనం చేసుకున్నావు. ఆడవాడ చేయగలేను, ఉండలేనయ్యా వాడవాలి. ఆత్మశక్తిని అనుభవించకుండా ఉండలేనని వాడాలి, ఆత్మశక్తిని అనుభవించి తీరాలి. అందుకే కొందరికి అక్కర్లేదు ఆత్మశక్తి, కొందరికి ఏం అక్కర్లేదు, పరిశుద్ధాత్మకు ఉన్న శక్తి అక్కర్లేదు. కొందరికి వాక్యం కూడా
అందుకే కొందరు ఏం తీరు వాక్యం చదవరు. మాస్టర్ గారు చెప్పిన వాక్యాలు విన్నారో లేకపోతే లేదు, గాలికి తిరిగినట్టు. ఏం అడిగారంటే భలే వాక్యం అడిగారు, భలే వాక్యం చెప్పారు, కానీ ఏం కావట్లేదు. వాక్యం మనదని ఏం చేయట్లేదు, మనకి తాకట్లేదు. వాక్యం విన్న వాక్యం ఏం చేయగలిగి తీరాలి, ఇతరులకు అందించగలిగి తీరాలి. అనిత్యాన్ని మనసు లేదు. వాక్యం ఆ భాషగా తినేదర్రా బాబు, 2 గంటలు తినేస్తున్నానన్న భావన. కొత్తగా జన్మించిన వాడికి ఇది 2 ప్రాధాన్యత లేనిది. దేవుని వాక్యం నాకు ఎక్కువగా కావాలి, ఆత్మశక్తి నాకు ఎక్కువగా కావాలి. దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నీకేమైతే ఇది కొత్తగా జన్మించిన భావన వచ్చింది. కొత్తగా జన్మించిన వాడు దీనికోసం అర్థం తెచ్చి చూపించారు. ప్రతి కూడికి వెళ్తాడు. ఎందుకు? ఆయనకు తెలుసు నాకు ఆత్మశక్తి కావాలి, వాక్యం కావాలి. ఆయన మరి అడుగుకోవాలి, పట్టార్థకు రారా ఆయన, కూడికలకు రాకరాయన రాలేనోడికి కొత్తగా జన్మింపబడలేదు. వాడికి కొత్తగా మళ్ళీ జన్మించింది ఎలాగాలని ఏం లేదు, ఆశ లేదు. ఆడికి నువ్వు ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి పెట్టినా, ఆడ పుట్టినా ఎదిగినా ఎవరికి ప్రయోజనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య నికోదేముతో చెప్పిన మాట, నీవు కొత్తగా ఏదెయ్యాలి, జన్మించబడి తీరాలి. ఈ జన్మ కొత్తగా జన్మింపబడే స్థాయిగా దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి కలియుగ ద్వారా అయి తీరితే వీటి రెండింటికి అధికంగా నీవేం చేసి తీరుతావు, ప్రార్థన తెచ్చి తీరుతావు. నువ్వు పాడిన పాటలో ఎవరికి దేవుని యొక్క వాక్యానికి చోటుండి తీరాలి, ఆ పరిశుద్ధాత్మకు చోటుండి తీరాలి. నువ్వు చేసిన ప్రార్థనకి, దేవుని యొక్క వాక్యానికి ప్రార్థన. కొందరు ప్రార్థన చేస్తారు, ఏ ప్రార్థన చేస్తారు దేవుడికి తెలియదు. కొందరికి ప్రార్థన చేయడమే తెలియదు, ఏముండదు, ఒక్క వాక్యం ఉండదు. కొందరు ప్రార్థనలు పరలోకమైన తండ్రి యేసునామం తప్ప మధ్యలో ఏ వాక్యం కొట్టి పూర్తి వ్యర్థ ప్రార్థన. హలో హలో, విచారించండి. మీరు చేసే ప్రార్థనలు ఒకసారి మీరు స్టడీ చేయండి. చేసింది అదే పద్ధతే తప్ప దానికి ఏం లేదు, ఏ రీతి కలిగిన మార్పు లేదు. మాస్టర్ గారు చెప్పారు, రాయగడ పట్టణం గురించి ప్రార్థన చేయండి. ఎప్పుడు అదే రాయగడ పట్టణాన్ని దీవించండి, వీధులు దీవించండి, వీధిలో ఉన్న ఆ భావం దీవించండి, పశువులు దీవించండి, మధు ఇదేనా, ఏం లేదా? వాక్యం తీసిన దేవా, నువ్వు అబ్రహాముకి చెప్పావు, నువ్వు ఉన్న దేశానికి 4 దిశలు చూడమని చెప్పావు. ఈ పగటి వేళ రాయగడ పట్టణానికి ఉన్న 4 దిశలు వాక్యాలందరూ తీసుకొని చెప్తున్నావు. దేవా, నేను 4 దిశలు నడిచి తీస్తున్నాను. ఈ దేశం మాకు మద్దతు. దేని ద్వారా జన్మింపబడిన, వాక్యం ద్వారా జన్మించినాడు, వాక్యం ద్వారా జన్మ చెందిన ప్రార్థన చేస్తాడు. లేకపోతే ఉత్తి ప్రార్థనే, ఎవరికి వినిపించడానికి. మరి ఎవరు విన్నారో నాకు తెలియదు, అది ఏం తెలియదు కొందరికి. అందుకే కదా బైబిల్ చెప్తున్నమాట, ప్రార్థన చేయడానికి దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మతో సహాయం చేసేది వాక్యానికి వదిలేటున్న మాటలు చెప్పి తీరడానికి. అర్థం కాలేదు అనుకుంటా. కొత్తగా నువ్వు జన్మించి తీరావా, నీ వాక్య పరిచర్యలో మాత్రం కాదు, నీ సాక్ష్యంలో మాత్రం కాదు, నీ ప్రార్థనలో కూడా ఏముంటది, వాక్యం ప్రతిబింబిస్తుంది, ఆత్మశక్తి ప్రతిబింబిస్తుంది. కానీ దేని ద్వారా మనం జన్మించి దాని పోలికలు చూపిస్తాం. పందికి జన్మనిచ్చి తీరితే పంది పోలికలు నీకు వస్తాయి. ఎవరు నేర్పించక్కర్లే, గలీజులు తిరగమని. పందికి ఉన్న పోలికే, పందికి జన్మను పొందావా, పంది పద్ధతులు ఏం చేస్తావు, ప్రాకృతికంగా చూపించి తీరుతావు. అందుకే నేను చెప్పినప్పుడు ఉద్దేశం, కొత్తగా జన్మించిన వాడు కొత్తగా జన్మిస్తే మాత్రం సరిపోదు, ఆ కొత్త జన్మ ఏం చేయాలి, ఒక ఎదుగుదలలోకి రావాలి. అందుకే బైబిల్ చెప్పేది, ఎంతవరకు ఎదిగి తీరాలి, క్రీస్తేసుకున్న పరిపక్వత వరకు ఏం చేయాలి, క్రీస్తేసుకున్న పరిపక్వత, క్రీస్తేసుకున్న భావన వరకు మనం ఏం చేయగలిగి తీరాలి, ఎదగగలిగి తీరితేనే దేవుని యొక్క రాజ్యంలో మనం ఏమై తీరేది, ఓ హరిగా మారి తీరేది, దేవుని యొక్క రాజ్యానికి భాగస్వాములుగా మారి తీరగలిగేది, దేవుని యొక్క రాజ్యంలో నిలకడతో కలిగేటట్టుకున్న మాడుగా మారి తీరేది. కొత్తగా జన్మించి తీరడం అని చెప్పేదాంట్లో ఇంకొక పదభావం ఏంటిదంటే, పైనుంచి జన్మించబడిన వాడు, లేకపోతే పరలోక విషయం గురించి ఆతృత చెందినవాడు, పరలోక విషయం గురించి జన్మ పొందుకున్నవాడు. ఆయనకి ఎప్పుడు పరలోక విషయం గురించి ఆతృతారు. అర్థం కాలేదు. కొత్తగా జన్మించిన వాడికి దేని గురించి ఎక్కువ ఆతృత, పరలోకం గురించి. నేను పరలోకం తెలియ చూడాలి, నేను పరలోకానికి ఉన్న దాన్ని నీకు రెప్లికేట్ చేసి తీరాలి, పరలోకం జరిగిన ఆరాధన ఇక్కడ జరిపించి తీరాలి, పరలోకంలో జరుగుతున్న సమావేశం ఎక్కడ ఉండి తీరాలి, పరలోకం ఏ రీతిగా దేవుని రాజ్యంగా ఉన్నది, నా ఇల్లు కూడా దేవుని రాజ్యంగా మారి తీరాలి. దీనికి వాడు ఏమై తీరుతాడు, పోరాటపడి తీరాలి. కొత్తగా జన్మింపబడలేనోడు ఎలా జన్మింపబడ దాని పద్ధతులు పాడిస్తాడు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అందుకే పక్కన నీవు జన్మింపబడ్డావా, జన్మింపబడింది కొత్తగా జన్మించే స్థాయిలో అయితే అది దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అయితే ఎదుగుదల కూడా దాని ద్వారానే జరిగి తీరాలి. దేని ద్వారా? ఎలా జన్మించామో దాని ద్వారానే జరిగి ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది యేసయ్య జన్మించింది వాక్యాధారంగా, యేసయ్య జన్మించింది పరిశుద్ధాత్మ ద్వారా, యేసయ్య పరిచయం చేసింది కూడా వాక్యాధారంగా, యేసయ్య పరిచయం చేసింది ఆత్మశక్తి ద్వారా, యేసయ్య శిలువ ఎక్కింది వాక్యం ద్వారా, యేసయ్య మరణించింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, యేసయ్య మరణంలో నుంచి సమాధిలోకి వెళ్ళింది దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, వాక్యం ద్వారా, పరలోకానికి ఆరోహణమైంది కూడా వాక్య శక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. అదో ఎలా జన్మింపబడ్డాడు, విశ్వాసపు చర్యలు ఏం చేసుకున్నాడు, యేసయ్య ముగించి తీరితే మనం ఎందుకు అలా ముగించలేకపోతున్నాం? మనం అలా చేయలేకపోతే దాని అర్థం నీవేం చేయలేదు, కొత్తగా జన్మించి తీరలేదు. అందుకే మత్తయి సువార్త పుస్తకం 7వ అధ్యాయం 21వ వచనం నుంచి కిందకి చదివేటప్పుడు కొందరు యేసయ్యను వెంబడించి తీరుతున్నారు. ఎందుకు వెంబడించి తీరుతున్నారు తెలుసా? ఉత్తునే దేవుని వెంబడించి. ఎందుకు? యేసయ్యను ఉట్టుట్టే ప్రభువా 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 పిలిచి ఏం చేయడానికి? ప్రభు మరణం తీయడానికి. అర్థం కాలేదనుకుంటా. అందరూ యేసయ్యను ఏం చేసి తీరుతున్నారు? ఉత్తునే వెంబడించి తీరుతున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటిది? ఎప్పుడు ఏం చెప్పడం? ప్రభువా 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 అని చెప్పి తీరమే. కానీ వారిలో ఏం లేదు, దేవుని యొక్క చిత్తం నెరవేర్పు లేదు, తండ్రి ఏం ఆశిస్తున్నాడో అది లేదు. అర్థం కాలేదు. కొందరు పెళ్లి కోసం యమదండగా ప్రయత్నం చేసేస్తాడు. ఆ సంఘం మొత్తం ప్రార్థన పరిశుద్ధ వివాహం జరిగి తీరును కాక దేవుని చిత్తవృత్తి లేని పిల్లలు ఇంటికి వస్తారు. రావడం కదా తెచ్చుకుంటారు. మీరు విచారం చేయండి. నీ ఇంటికి వచ్చిన బీరువా దేవుని చిత్తమనం వచ్చిందా? నీ ఇంటికి వచ్చిన డబ్బు దేవుని చిత్తమనం వచ్చిందా? నీ ఇంటికి వచ్చిన అతిథి దేవుని చిత్తమనం వచ్చిన వాడా? నువ్వు ఇంత ఇంటికి దేవుని చిత్తవృత్తి ప్రకారం దాని మనకి ఒక పేదలు ప్రభో నేను అడుగుతున్నాను దీవించు గుర్తులేదు. కొందరు ఉన్నారు అన్ని దేవుని చిత్తమే, వీడు చేసిన పిచ్చి చేష్టలన్నీ. హలో, అందుకే బైబిల్ చెప్తున్నప్పుడు దేవుని పట్ల పేరు ఏం చేయకూడదు. ఉపయోగం వీడు ఎవరు తగ్గని తిన్నాను వెళ్తున్నాను ప్రార్థనకి వెళ్తున్నాను దీవించండి ఆశ బైబిల్ అక్కడ దాకి చెప్తుంది. వీడు వెళ్ళి తగ్గని తిన్నాను చేసే మనం వాడారు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, దేవుడా దేవుడా పిలవడం కాదు, ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశన పొంది తీరాలంటే ఏం కావాలి? పరలోకంలో ఉన్న దేవుని యొక్క చిత్త నెరవేర్పు. హలో, యేసయ్య భూమిలోకి వచ్చినప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు? అందుకే ఆయన ఎప్పుడు సస్తాడు. అందుకే ఆయన ఏం చేయడానికి రాలేదు, బతకడానికి రాలేదు. మనం దేనికి వచ్చాం? అదే మనకి యేసయ్యకున్న తేడా. బతుకు తీరు కోసం చక్కాయి ఏమలాగా ఇస్కరియోతు ద్వారా యేసయ్య ఎలా అమ్మాలో అని అమ్మేస్తాం. అది ఎవరి పేరు మీద? దేవుని పేరు మీద. మనసాక్షికి ఏం చేయట్లేదు, తగలట లేదు. ఎన్నిసార్లు యేసయ్య నమ్మాం, ఎన్ని వేదికలో యేసయ్య నమ్మాం, ఎన్ని చోట్ల దేవుని యొక్క పేరును ఉపయోగించుకు తీరి ఆయన చిత్తవృత్తి కాని దాని మీద చేయూత పెట్టాం. ఆలోచన చేయండి. ఈ పగటి వేళ దాని గురించి ఒక విచారణ చెందించి నాలాగై తీరితే దేవుని చిత్తవృత్తి నెరవేర్చలేని ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళలేడు, పరలోకానికి వెళ్ళి తీరలేదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆతృత యేసయ్యకు ఉందంటే సంఘానికి కూడా అదే ఆతృత ఉంది తీరాలి. అదో దేవుని చిత్త నెరవేరింపుకోకూడదు. ఎక్కడికైనా వస్తామంటే నేను రాను, దేవుని చిత్తాన్ని నువ్వే బాధపడతావు. ఒక్క నిమిషం కూర్చొని దేవా నేను వెళ్ళాలా, ఇందులో దేవా నీ ప్రణాళిక ఏమైనా ఉందా అడిగి తెలుసుకోవడానికి ఉన్న బాధ్యత లేకపోతే నువ్వు ఉట్టిగా దేవుడు దేవుడు అని పిలుతుంది. ప్రైజ్ జీసస్. ఉట్టిగా బుర్రకథలకే నీ ప్రార్థనకి పెద్ద తేడా ఏమి లేదు.
బుర్రకొద్దలు కూడా ఉట్టి మాటలు చెప్పి నవ్వించేస్తాడు. ఉట్టి మాటలు చెప్తే సరదా తెప్పించారు. దేవుని యొక్క చిత్తపరిపు కొరకు నెరవేర్పు కొరకు ఆశపడిన యేసయ్య దగ్గరికి యేసయ్యను పట్టుకోవడానికి మనుషులు వచ్చేటప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? పైన దేవుడు అనుమతిస్తే నువ్వు నా మీదకి ఏమైతీరేది, ఏదైనా దాడి చేయగలిగి తీరేది. నేను ఈ సమాజ మందిరంలో నేను తిరిగా, ప్రజల సమావేశంలో మేము తిరిగా. అప్పుడెప్పుడు నువ్వు తాకకుండా ఉండి తీరడానికి కారణం ఏంటిదంటే అది దేవుని యొక్క చిత్తం కాదు అన్నదానికి అర్థమైంది. దేవుని యొక్క చిత్తవృత్తిలో ఉన్నవాడు ఎప్పుడు మరణిస్తాడో దాని గురించి సూచనలు దేవుడు అడిగిస్తాడు. కాబట్టి దేవుడికి ఆత్మతో ఈ గలీజు మరణం కొందరు పొందకూడదు. అదో అర్థం కాలేదు. మోషేకి మంచి మరణం పొంది తీరాలని చెప్పేసి అమ్మా నాన్న ఏం చేశారో తెలుసా? మంచి జన్మ పొంది తీరేవాడికి మంచిగా యేసుక్రీస్తు అన్న ఏం చేశారు? ఒక పెట్టిని తయారు చేసి అందులో ఒదిగించారు. కాబట్టి మరణకాల తరగతిలో పెట్టేసుకొని మోసెత్తుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అర్థం కాలేదు. జన్మ పొందేటప్పుడే అమ్మా నాన్నలు వాక్యాధారంగా యేసయ్యను ఆధారం చేసుకొని పెట్టి తయారు చేసుకున్నారు. కాబట్టి చచ్చేటప్పుడు అమ్మా నాన్నకి కుటుంబ సభ్యులు కూడా దేవుడు అనుమతి పెట్టి తయారు పెట్టారు. మోషే గురించి బైబిల్ చెప్పేది దేవుడే స్వయాన ఆయనకేమిచ్చి తీరారు, మంచి సమాధి ఇచ్చి తీరారు. బైబిల్లో అన్నిటికన్నా భాగ్యోయుక్తంగా చెందినవాడు అని చెప్పే మోషే ఒక్కడే. కారణం తెలుసా? ఆయన మంచి జీవితం జీవించి తీరి మంచి మరణ భాగ్యస్వామ్యం దేవుడి దగ్గర పొందు తీరి దేవుడే ఆయనకి ఏమిచ్చి తీరారు, సమాధి తీరారు. అనన్య సఫీరాకి పాస్ గారి సమాధించుకు తీరలే. అనన్య సఫీరాకి ఏం లేదు. పరిశుద్ధాత్మక ధిక్కరించినోడికి ఆత్మపూర్ణుడు వెళ్ళి ఏం చెయ్యక్కర్లేదు, సమాధి కార్యక్రమం చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు కూడా. ఎందుకు చేస్తే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ సమాధి కార్యక్రమం మన ఆత్మీయత పోతుంది. అర్థం కాలేదు. సో తెలుసుకోవాల్సిన మాత్రం నీ మరణం జరిగేటప్పుడు విశ్వాసయుక్తమైన మరణమై ఉండి తీరాలి. నీ మరణం ఏంక అనన్య సఫీరాలో కూడా గొప్ప బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు వ్యతిరేక భావనలోకి వచ్చి మారు మనసు పొంది తీరడానికి ఛాన్స్ దొరికింది. దొరకలేదా? అందుకే కదా పరిశుద్ధాత్మ గుర్తించారు. ఛాన్స్ దొరికి వాక్యం విని ఛాన్స్ దొరికేటప్పుడు కూడా దాన్ని ఎలా చేసి వదిలేస్తే అర్థం చేసుకో, ప్రతిసారి నీకు అవకాశం దొరికి తీరదు. ఇస్కరియోతు యూదాకి దేవుడు అవకాశం ఎన్నిసార్లు ఇచ్చారు. యేసయ్య ఆయన తోడు తీసుకున్నదే వాడి లోపల ఏం రావడానికి, మారు మనసు చేయడానికి. కానీ వాటన్నిటికీ ఆయన ఏమి ఇచ్చాడు? నిర్లక్ష్య భావం ఇచ్చి తీరాడు. చివరికి ఏమై తీరాడు తెలుసా? తాడు పట్టుకొని ఉరిపోసుకున్నాడు. ఆ తాడు కూడా ఆయనకి సాయం లేదే. ఆయన చచ్చిన వలన పొలం అన్యులకు పరదేశాలకు సమాధి చేసి తీరడానికి వీడి పేరు మీద దొరికింది. బతుకునేటప్పుడు దేవునికి ప్రయోజనకరం కాకపోతే చచ్చేటప్పుడు కొందరికి ప్రయోగం వస్తుంది. చచ్చేటప్పుడు ఎవరికి ప్రయోగం వస్తుంది? నిన్ను పాతి పెడితే పురుగులకు ప్రయోగం వస్తుంది. నిన్ను ఎక్కడ పాతి పెట్టిన అక్కడ ఉన్న భూమికి సత్తుగా దొరికి తీరుతుంది. అలా కాకూడదు. దేవుని యొక్క విడుదల యేసయ్యను పిలిచి తీరింది. మంచి రీతిగా పోరాడి మరణం దేవుని చిత్త వృత్తిగా జరిగి తీరాలి. నువ్వు రక్షణ పొందింది దేవుని చిత్తవృత్తి అయితే, నువ్వు జీవించేది వాక్యాధారంగా దేవుని చిత్తవృత్తి అయితే దేవునికి బాధ్యత ఉంది. నువ్వు మరణించేది కూడా ఏమై ఉండి తీరాలి? దేవుని చిత్తవృత్తిగా ఉండి తీరాలి. దేవుని చిత్తం గురించి నీకు ఆతృత లేకపోతే పగటిగా మారు మనసు పొందుకో. దేవుని దగ్గర వద్దు అడుగు. దేవుడికి దేవుని యొక్క చిత్తాన్ని అడిగేవాడుగా మార్చును దేవ. నా జీవితంలో అన్ని విషయం దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా రావాలే తప్ప వచ్చి నన్ను దేవుని చిత్తమని బోకట్ట చెప్పడం కాదు. అట్లా చెప్పినోడు ఉత్తుగా దేవునికి ఏం చేసేది? ప్రభువా 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 ప్రభు అనిపించింది. అర్థం కాదు. కొందరు ఏదైనా ప్రభువా ప్రభువా పిలిచి అవసరం తీర్చడానికి, ఆ జీవితంలో ఉన్న అన్ని జరిగిపోయి తీరడానికి. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? అంత్య దినములో కొందరు పరిగెత్తి వస్తారు. ఎక్కడో వస్తారు. ప్రభువా ప్రభువా పిలిచే జనసంఖ్య విపరీతంగా సంఘం నుంచి వస్తారని యేసయ్య ముందుగానే మసాయిస్తూ వస్తారు. 27వ అధ్యాయం 23, 21 నుంచి కిందకి చదివితే మనం చూసి తీరొచ్చు. ఎప్పుడు మనం వచ్చేదో దేవుని యొక్క యేసు సింహాసనం వచ్చినప్పుడు దేవుని యొక్క న్యాయపీఠం పెట్టబడిన రోజు కొందరు వచ్చి చెప్తారు, ఏంటో తెలుసా? ప్రభువా 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 మీ పేరట మేమేం చేయాలి? ప్రవచనాలు చెప్పలే. దాని అర్థం వీళ్ళు అభిషేకం పొందుతున్నాడు. అభిషేకం పొందుడు. దాని అర్థం తొలిడు ఆత్మలో అన్ని భాషల్లో మాట్లాడు
ఏం మాట్లాడాడు? ప్రవచనం చెప్పాడు, అది జరిగిపోయింది. అర్థం కాలేదు. హల్లెలూయా. రెండోది వాడు ఏం చేశాడు? దురాత్మలను వెలగొట్టాడు. అప్పుడు దురాత్మ పోవాలంటే కనీసం వీడు ప్రార్థనా పరుడు అయి ఉండాలి, వాక్యానికి విధేయత చెందినోడు అయి ఉండాలి, సంఘానికి కాపరైన విశ్వాస అయినా ఉండాలి అని అర్థం. అభిషేకం పొందినోడే. రెండోది ప్రార్థనా పరుడే, వాక్యం గురించి అవగాహన కలిగినోడే, దేవుని యొక్క అధికారం పొందినోడు. దెయ్యాన్ని ఏం చేశాడు? అని చెప్పి పంపించాడు. అర్థం కాలేదనుకుంటా. మూడోది వాడు ఏం చేశాడో తెలుసా? దేవుని పేరట కొన్ని అద్భుతాలు లెక్కలేనట్టుగా ఈడెళ్ళేసి కొన్ని ఏమో చెయ్యట్టేసి ప్రార్థన చేసినాడు, అది ఇరిగాడే. ఈడెళ్ళేసి బడి మీద చెయ్యి ప్రార్థన బడి వదిలేశారు. ఈడెళ్ళి ప్రార్థన చేశారు, అన్ని మేలు జరిగితే. ఈడెళ్ళాడు, వాళ్ళ రోగాలని బాగుపడిపోయాడు. ఈడెళ్ళాడు, స్వార్థ చెప్పాడు, కొందరు మార్పు వచ్చి తీరింది. కానీ ఇవన్నీ చేసింది ఎలా కాదు? దేవుని చిత్తవృత్తి ప్రకారంగా. అప్పుడు దేవుని యొక్క చిత్తవృత్తి లేకుండా ప్రవచనం చెప్పవచ్చు. దేవుని యొక్క చిత్తవృత్తి లేకుండా ఏం చేయొచ్చు? దెయ్యములు వెళ్ళగొట్టచ్చు. దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారం లేకుండా అద్భుతాలు చేసి తీరొచ్చు. మళ్ళీ దేవుని పేరు వాడాడు, ప్రభు పేరు, దేవుని నామమున దేవునికి కనపరిచే చర్యలో ఇవన్నీ నేనేం చేశాను. కానీ 23వ వచనం చెప్తున్న ఒక మాట, వెంటనే దేవుడు పబ్లిక్లీ అందరి సమక్షంలో చెప్తున్న ఒక మాట, నువ్వెవడో నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో యు. నువ్వెవడో కూడా నాకు తెలియదు. హలో, పోయిన బరప్రేరుడు ఒక ఆయన పరిగెత్తి జమకాసుకుని వచ్చాడు. ఆయన ఎవడో నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడి చాలాసేపు ఒక 5-6 నిమిషాలు మాట్లాడాడు. నాకు అర్థం కావట్లేదు ఈ మనిషి ఎవడు. తర్వాత ఆయనకి అర్థమైంది ఈ మనిషికి ఏం కావట్లే, అర్థం కావట్లేదు. తర్వాత వెంటనే ఆయన నాకు చెప్పారు, పైరు ఫలానా చోట్ల కలిసి గుర్తుందా, ఫలానా ఇంటికి రావడం గుర్తుందా. అప్పుడు చెప్పినప్పుడు నాకేం వచ్చింది. అలా కూడా ఇక్కడ ప్రయత్నం చేశారు. ఎక్కడ గుర్తించడానికి ఇవన్నీ చెప్పాడు. నీ నామములో ఎప్పుడు 11వ తారీఖున 10 గంటలకి మేము ఎక్కడ ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. రైతుల పుట్టిన మనిషి ఇచ్చేయండి, ఇది మా చేతి, ఇది మాదే, ఇక్కడ నాకు మాదే. నేనే చేశాను. 7:30 నిమిషాలు నేనే ప్రార్థన చేస్తాను, కన్నీళ్ళు వచ్చి నేనే. ఎవరు అప్పుడు దేవుని చిత్తవృత్తి కాకుండా కూడా కొన్ని చేయొచ్చు, జరిపించవచ్చు, చేసుకోవచ్చు. కానీ యథార్థంగా దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగానే జీవించి తీరడానికి ఏం చేస్తారు? అందుకే యేసయ్య చెప్తున్న ఒక మాట, నువ్వెవరో నాకేం తెలియట్లేదు. అందుకే ఆయన చెప్తున్న ఒక మాట, నా దగ్గర నుంచి నీవేమైపో, దూరంగా వెళ్ళిపో. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. ఆయన ఏం చేసేస్తున్నారు? హలో, అదిగా బైబిల్ చెప్పేది. దేవునికి దగ్గర దేవుడు ఇరిగిన వారికి దేవుడు సమీపస్తుడు. ఎలా ఇరిగిన వాడు? హృదయం ఆత్మిక స్థితి కొరకు ఇరిగిపోయిన వాడు దగ్గరికి ఏం చేస్తాడు? వస్తాడు. వచ్చి ఇరిగిపోయిన దానికి ఏం చేస్తాడు? అది జత కలిపేసి ఆయనతో తోడు మళ్ళీ నువ్వు దాన్ని నిలబడతాయి. ఆయన మాటకు వచ్చి పెయింటర్ లాగా చేసుకునే పని కాదండి. హలో, మాటకు వచ్చేసి ఏం చేయడం కాదు ఆయన పని. పుట్టి రాసి మళ్ళీ పెయింటింగ్ చేయడం కాదు ఆయన పని. ఒక్కసారి చేసిన దానికి నువ్వు విలువలేకపోతే కృప చేస్తే ఇంకొక ఛాన్స్ దొరకవచ్చు. అర్థం కాలేదు. అందుకే కదా యేసయ్య ఒక తోటకి వెళ్ళి ఒక తోటలో ఏమని కనబడదు, ఫలం కనబడలేదు. ఫలం కనబడలేనందున దానికి ఏమి ఇచ్చాడు? 3 సంవత్సరాల సమయము, సందర్భము, అవకాశం, ఎరువు, సత్తు అన్నీ ఇచ్చారు. అయినా కూడా వాటికి పరించి తీరడానికి ఆతృత లేకపోతే ఇంకా దేని పడిపోతాయి. గొడ్డల కింద ఒదిగిపోవడానికి, గొడ్డలకి దాడుందో లేదా తెలిసి తీరడానికి, గొడ్డలతో ఒదిగిపోవడం మాత్రం కాదు, గొడ్డల దోడుందని తెలిసి ఎంత ఏమవుతుంది? ఆ కళ మొత్తం నరకింపబడితే నరికిన తర్వాత గొడ్డల పని అయిపోయింది. నెక్స్ట్ పని ఏంటో తెలుసా? ఇది దేనికి పనికి యుక్తమై తీరేది, మంట ఎక్కువ అయితే తీరడానికి ఉపయోగపడి తీరేది. అది అయిపోయిన తర్వాత కర్రకి ఏం భయం ఉంది? బూడిదైపోతే దేనికి దానికి దేనికి పనికి రానట్టుంటారు. అందుకే పగటి వేళ విచారణ చేయండి. దేవుడా 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 పిలవడం కాదు. నీ ప్రార్థనలు, నీ ఆరాధనలు, నీ సాక్షి
సాక్ష్యం చెప్పేది, నువ్వు దేవుని సంఘానికి వచ్చేది కేవలం ఏం కాకూడదు, వ్యర్థత కొరకు కాకూడదు. దేవుని యొక్క చిత్తవృత్తి నెరవేర్చడానికి ఆతృత చెందినవాడు ఆయనకి దాహం ఉంటుంది. దేవుని చిత్తం నేను విడి తీరాలి, దేవుడు నన్ను ఎక్కడికి పంపెట్టాలో నేను అక్కడికి వెళ్తా, దేవుడు ఎక్కడ నన్ను చెప్పమని చెప్తే అక్కడ నేను వేదికి వాడు కొందరికి పాడమని చెప్తే అప్పుడు కూడా దేవుని చిత్తం అంతా దశాంశ చెప్తాను. దేవుని చిత్తం ఉండబట్టే కదా మనిషి నీకు ఏమిచ్చాడు, పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆలోచన దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తం లేకపోతే దేవుడు నేను అక్కడ తేడా లేక ఆయన మనసులో ఏం రాదు. దేవుని చిత్తం ఉందో లేదో తెలియంటే ఇలా సంఘంలో కూర్చుని ఒకరు నీకు పాట పాడడానికి అవకాశం ఇచ్చుంటాడు, ఇంకొకడు కూడా ఇదే పాట పాడడానికి ఆతృత చెంది కూర్చుని ఉంటాడు. అర్థం కాదు, మీరు ఆ పాట పాడే అవసరం మనకి ఉత్సాహం అంటే నేను మనసులో అనుకున్నది ఈ పాడుతున్నాను. దాని అర్థం ఇద్దరు ఏముంది, దేవుని చిత్తంలో ఉన్నారు. సినిమా పాటలు పాడడానికి అట్లాంటిది ఏమి ఉండదు. ఈ ఆశించిన పాట పాడుతున్నా ఆతృత ఆనందం ఉండదు. ఏమో ఈ ఆశించుంటే నేను పాడితే బాగున్నాను, కానీ దానివల్ల ఆయనకి ఏ ఆత్మిక జరిగి ఉండదు. కానీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క చిత్తవృత్తిలో ఇద్దరు ఉంటే ఆ చిత్తరికి జరిగిన సంభాషణ, ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న ఆత్మిక పరివేశం దేవుని యొక్క చిత్తవృత్తి ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యంతో వెళ్ళిపోవచ్చు. చెప్పుకొచ్చే మాట చర్చికి హాజరు పెట్టేసాం అని చెప్పేసి ఎక్కువ పిలిచారు దేవుడు వెళ్తున్నా అన్నది కాదు. కొందరికి చర్చిలో అటెండెన్స్ కూడా కొందరికి లేదు. కొందరికి చర్చిలో అటెండెన్స్ ఏమిటో లేట్ కమ్మా ఎల్సి, కొందరికి ఏపీ యాబ్సెంట్, కొందరికి ఏంటో తెలుసా నిల్లు దేనికి పనికిరాడు. హలో బైబిల్ అదే చెప్తారు, నేను చేసినది మంచిదైనా చెడ్డదైనా ఒక రిజిస్టర్ బుక్ అక్కడ ఉంది. హలో అలాగే బైబిల్ చెప్పేది దేవుని యొక్క వాక్యం చెప్పేది సమయం గురించి విలువించే ఒక అధ్యాయం ఉంది. అది 13వ అధ్యాయం. ప్రసంగికంగా 13వ అధ్యాయం ఇంటికి చదవండి. సమయానికి విలువ చేయలేదు కొందరు అది నేర్చుకోవాలి. అక్కడ రాసిన మాట జన్మ ఇచ్చి తీయడానికి ఒక సమయం, కోత కొయ్యడానికి ఒక సమయం, నవ్వడానికి ఒక సమయం, అన్నిటికీ ఏముంది ఒక సమయం. ఈ సమయం కరెక్ట్ లేని విశ్వాసం వాటిని కంఠస్థం చేసుకుని వాక్యం చెప్పండి. ఏమని హౌ టు వాల్యూ టైం, సమయాన్ని ఏ రీతిగా ఏం చేయాలి ఉపయోగించి తీరాలి. అందుకే బైబిల్ కూడా ప్రస్తుతం సమయాన్ని ఏం చేయాలి సద్వ్యవహారం చేసుకు తీరాలి, ఉపయోగించాలి. యూజ్ ద టైం బ్రైట్ఫుల్లీ, యూజ్ ద టైం దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా సమయాన్ని ఏం చేయాలి సిద్ధపరిచి తీరాలి. అందుకే వాక్య సందేశం చెప్పిన సేవకులు చెప్పిన మాట సమయములోను అసమయములోను వాక్య సందేశం చెప్పడానికి ఏమై ఉండి తీరాలి సిద్ధపాటు కలిగి ఉండి తీరాలి. అని తెలుసు నాకు ఇది దేవుని చిత్తవృత్తిలో దొరికే అవకాశం దొరికింది ఒక్క నిమిషం అయితే దేవుని యొక్క సమయంలో దేవుడు చెప్పిన ఘోషణను ఘోషించి దేవుని యొక్క విషయాన్ని ఏం చేస్తాడు లెక్కించి బోధించి తీరుతాడు. సో ఆరాధనకు వచ్చిన అటెండెన్స్ కాదు, అందరూ ఆరాధనకు వచ్చేది అటెండెన్స్ కోసమే. ఏమి ఈ అటెండెన్స్ చూసైనా దేవుడు అక్కడ కానీ నో, నువ్వు చర్చికి వచ్చిన అటెండెన్స్ వలన పరలోకానికి వెళ్ళదు. నువ్వు ఫుల్గా ఉన్నా నువ్వు రాకపోయినా అటెండెన్స్ అక్కడ పడదు. దేవుడు అటెండెన్స్ ఏంటో దేవుడి చిత్తవృత్తిలో నెరవేర్చడం లేదు. హలో దేవుడి చిత్తవృత్తి ప్రకారంగానేనా ఇది కడ ముట్టించింది, దేవుడి చిత్తవృత్తి ప్రకారమైనా ఈ జీవితాన్ని ఏం చేసేది నడిపించింది. ఈ పగటి వేళ దేవుడికి పెడతారా పరలోకానికి వెళ్ళాలంటే దేవుడి యొక్క చిత్తవృత్తి ప్రకారంగా ఉన్న కొన్ని ఉండి తీరాలి. పెగో అని చెప్పేసి గురించి కొట్టడం కాదు, ప్రభు అని చెప్పేదానికే మన దేవుడి యొక్క చిత్తవృత్తి ఉండి తీరాలి. లేకపోతే ఏమై తీరుతుంది, దేవుని యొక్క చిత్తవృత్తి లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఆరోహణకి పరలోకం కూడా వెళ్ళొచ్చు. కన్సిడరేషన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేసి తీరుతాను, దేవుడికి నీ ఎరగట్ట లేదని పక్కన తోసే చర్య రాకూడదు. అందుకే పక్కన భయపడండి. దేవుడు నిన్ను ఎరగలేని పోర్చలేని ఒక గడియ నువ్వు ఆత్మీయతలో తయారు చేసి తీరితే దానికన్నా దౌర్భాగ్యత్వం ఇంకొకటి లేదు. అలాగైతే కొత్తగా జన్మించిన వాడు ఎవరి చిత్తం నెరవేరుస్తాడు, దేవుడి చిత్తం నెరవేరుస్తాడు. కొత్తగా జన్మించిన వాడు దేవుడి యొక్క చిత్తవృత్తి ప్రకారంగా దేవుడి యొక్క చిత్తవృత్తి ప్రకారంగా కొత్తగా జన్మించిన వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆత్మశక్తి వచ్చిన సందర్భానికి రెడీ అయ్యి ఉండి ఆత్మశక్తిని అనుభవించి తీరి దేవుడికి గణపరచడానికి ఉన్న వేదికలో ఆత్మశక్తి ద్వారా దేవుడు గణపరుస్తాడు.
ఆయనకి తెలుసు ఎప్పుడు దేవుడు పని చేస్తున్నాడు, ఎప్పుడు దేవుని యొక్క పని జరుగుతున్నాదో కొత్తగా జన్మించిన వాడికి అర్థమైతుంది. నేను చెప్పిన మాట ఉత్తుత్తిన దేవుడికి చెప్పారని చెప్పేసి అటెండెన్స్ పడిపోతానుకోకండి. ఏం కావాలి మీలో? నవీన జన్మ పొందుతున్నామే, దైవికంగా జన్మింపబడి తీరామే, వాక్యాధారంగా జన్మింపబడి తీరామే, పరిశుద్ధాత్మకులా జన్మింపబడి తీరామే. దానికున్న ఎదిగింపు, దానికున్న దేవుడా దేవుడా అని చెప్పే భావన, దానికున్న ఆత్మశక్తితో అనుబంధం నీకు వచ్చి తీరితేనే దేవుడు నీకు ఏర్పాటు చేసిన చోటుకి నువ్వు వెళ్ళగలిగితే. మూడోదిగా కొందరు ఎందుకు పరలోకానికి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళలో తెలుసా? ఆత్మీక సిద్ధపాటు లేకపోవడం వలన. దాన్ని మత్తయి సువార్త పుస్తకం 25వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు చదివినప్పుడు 10 మంది కన్యక గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. 10 మంది కన్యకలు ఎవరి కొరకు సిద్ధపడ్డారు? వరుడు కోసం సిద్ధపడి తీరారు. వరుడు వస్తున్నాడన్న సూచనలు విని వీరేం చేశారు? సగం త్రోవ వరకు ప్రయాణమై తీరారు. పూర్తి ప్రయాణం ఏం చేయలేదు. సగం త్రోవ వరకు వచ్చేసి వీరేమై తీరారు? అలసిపోయారు, నిద్రపోయారు. అందరు 10 మంది కూడా నిద్రపోయారు. నేను అక్కడ 2 పేర్లు కనబడుతున్నాయి. ఒకటి బుద్ధి ఉన్నవాడు, మరో 5 బుద్ధి లేనివాడు. లేకపోతే ఆత్మీక పరిపక్వత పొందినవాడు, లేకపోతే ఆత్మీక పరిపక్వత లేనివాడు, ఆత్మీకంగా దాహం చెందినవాడు, ఆత్మీక దాహం చెందనివాడు. అందరూ ఏమై తీరారు? ఎవరిని కలవడానికి బయలుదేరారు? వరుణ్ణి కలవడానికి బయలుదేరారు. నేను చెప్పొచ్చే మాట, నువ్వు ఆరాధనకు వచ్చింది వరుణ్ణి కలవడానికేనా? నువ్వు పాటలు పాడేది దేవుడిని కలవడానికేనా? నువ్వు దేవుడికి మహిమ వచ్చేది కలవడానికేనా? నువ్వు బైబిల్ స్టడీకి వచ్చేది వరుణ్ణి కలవడానికేనా? వరుడి కోసమే చేస్తున్నావా, బలవంతంగా చేస్తున్నావా? కొందరు పెళ్లి కూడా బలవంతంగా. అందుకే కొందరికి ఇప్పటి నుంచే టార్గెట్ అయిపోయింది, పెళ్లి చేసుకోను అంటే. దాని అర్థం బైబిల్ ప్రస్తావిస్తున్నారు 3 నరులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆవిడ ఈ నరుడు వేరే నరుడేమో, దేవుని ధిక్కరించిన నరుడేమో. అందుకే దేవుని చెత్తవృత్తం అర్థమైతే ఎప్పుడు చేసుకోవాలి దేవుడు చెప్తే చేసేసుకోవాలి. మా తాతయ్య చెప్పాలా, మా చచ్చిపోయిన అమ్మమ్మ నుంచి లేచి వచ్చి టాటా చెప్పాలి, అప్పుడే చేస్తారు. చేయలేవు. మీ తాతగారు మొత్తాలు కూడా వచ్చినా ఏం లేదు. అర్థం కాలేదు అనుకోండి. హలో, బీ సెన్సిబుల్. బుద్ధివంతులై ఉండి తీరండి. బుద్ధివంతులైన ఏం చేశారు? వరుడు కోసం వారు ఏం చేసుకున్నారు? నూనె సిద్ధపరుస్తున్నారు. ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉన్నాను. ప్రిపేర్ అవ్వడానికి ఎవరు? 10 మందికి బుద్ధి ఉన్నది కాబట్టి వారు ఏం చేసుకున్నారు? దీపం పట్టుకోవడం మాత్రం కాదు, దీపాలు వెలిగించడం మాత్రం కాదు, దీపం ఆరిపోకుండా ఏం చేసుకున్నారు? కొందరికి అలా లేదు. ఈ రోజున మరి నీరు సౌకర్యం ప్రతి డబ్బా కొట్లో దొరుకుతున్నది కానీ ప్రాబ్లం లేదు. కొందరు ఊరికి పరిగెడతారు, వీధి సామాన్లన్నీ తింటారు, వీధి సామాన్లన్నీ తాగుతారు. అది అభిమానం కింద అనుకుంటారు. వీధిలో ఉన్నవన్నీ తినడు. మరి వీధిలో ఉన్న నీ పని పడతాడు. ఎందుకు అలా చేస్తున్నది? వాడికి ఇంటికాడ నుంచి ఏం లేదు, సిద్ధపడలేదు. గొప్ప వాక్యాలు చెప్తాడు. దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలి, ఆత్మశక్తి కోసం సిద్ధపడాలి. లౌకికంగా జీవించిన ప్రక్రియలో కొందరికి ఏం లేదు. కొందరు ప్రార్థన పడతారు, కానుకలు వేయాలని తెలుసు. ఇది దేవుడు ఇది ఆరోగ్యం అది మన బాధ్యత. బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకుకి మొత్తం మారదు. బ్యాంకుకి మొత్తం అంటే మళ్ళీ బండి ఎత్తుకొని తీసుకుని బ్యాంకుకి మొత్తం తీసుకోవాలి. ఇది ప్రార్థన కాదు. ఓ ఇది కొనుక్కోనిదా ఆ కావాలి పట్టుకోవడానికి వచ్చిన కూడా ఆడ అర్థం ఇవ్వాలి. ఇది కోరిని యాక్టింగ్ చేసిన కుర్రాడు. ఇప్పుడు పోనీ ఆ రోజు ఏం లేదు, మరుసటి ఆదివారం వేసేటప్పుడు 4 వంతులు వేసి తీరాలన్న ఆతృత కూడా మనసు మనం దేంతో తెలియదు. దొంగతనం చేసిన తర్వాత కూడా దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనం తప్పించలేకపోతే మనం ఏ దేవుడు చేయబెత్తున్నాము. మన వచ్చిన ఒక అమ్మ ఫోన్ లేని డబ్బులు లేదు, ఒకటి పేపర్లో రాసి 10 రూపాయలు రాసేసి నేను కదా అకౌంట్ చేసి నాకు అర్థమైందా మనిషి ఆ రాత్రి రాసినప్పుడు నాకు మనిషి ఎవరు అర్థమైంది. నేను ఆ అమ్మ చెప్పిన మనం రాయాల్సిన అవసరం ఏం లేదమ్మా, దేవుడికి మనసు ఎరిగిన దేవుడు. అందరు ఏమనుకుంటామని చెప్పేది ముడిచేసి ఏం చేసింది? వేసింది. ఈ డెక్కడ కూడా ఏం కావాలి. వేసిన తర్వాత దొరికిపోవడానికి ఆమె అనుకోలేదు, దొరికిపోతుంది. కానీ నేను దొరికిపోయి నమ్మకాను అమ్మ లేకపోతే లేదమ్మా. దేవుడు పిండేసి తీసుకెళ్తే దేవుడు ఏం కాదు. మేము కూడా పిండేసి ఏం చేయలేదు,
పుంజుకోవడం సమూలంగా ఇవ్వండి. ఇప్పుడు జరగకపోతే తర్వాత ఎప్పుడో దేవుడు సాయం ఆ రోజు నుంచి ఆమె లేకపోతే లేదని చెప్పి అని చెప్పి వేయడానికి మన ప్లేట్ వచ్చి నవ్వుతూ ఉంటుంది తప్ప ఆమె బాధే అనిపించారు. సిద్ధపడండి, పేదలకు పెట్టుకుని సంఘం వైపు కొందరు పెళ్ళిళ్ళకి వెళ్తారు తిండిపోతే విశ్వాస చెప్పారు. కొందరు ఊరికి వెళ్తారు బైబిల్ తీసుకెళ్తారు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను బైబిల్ తీసుకెళ్ళాడు. ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉండదు. ఆయన నన్ను అందరూ తిట్టేవాడు, ఏ రామా బైబిల్ పట్టుకోవాలి, అది చిన్న బైబిల్, అది కూడా ఆట పడి దొంగతనం చేశారు. చిన్న బైబిల్ అది పాకెట్ వాళ్ళకి ఏం చేయొచ్చు, ఒదిగించుకోవచ్చు. అది ఆడ చూసిన ఆడేవాడు పరిచయం ఆడ నొక్కేశాడు, పోతే పోయి అప్పుడు 1000 రూపాయలకు కొన్న బైబిల్ అది ఒకటే కాదు 3-4 బైబిల్ దొంగతనాలు అయ్యి. ఆ కొన్న బైబిల్ అందరూ ఏమనుకుంటున్నారు తెలిసి పర్సు కదా డబ్బులు కట్ట బోర్డు ఉంటాయి ఆ తీసుకెళ్ళాం తీసుకెళ్ళి బాగుపడతాం వచ్చింది. హలో, దేవుని బిడ్డల చేత ఎప్పుడు సిద్ధపడేటట్టుగా ఆయుధం ఉండాలి. హలో, నీకు బండి ఉంటే నీ బట్టలు ఎప్పుడు బైబిల్ ఉండాలి. మొదటి బైబిల్ ఎప్పుడు పోలి పుస్తకమే. తొలి పూజ చేసే వేది కూడా అక్కడ అన్నీ ఉంటాయి. కొందరు అందరూ అక్కడే ఉంటాయి. అది పంపించినప్పుడు దొరుకుతారు. హలో, కొందరు సిద్ధపాటు లేదు కాబట్టి పేపర్ కూడా 400 సరిగదు. అప్పుడు మీరంటారు అయ్యా మీ బైబిల్ కూడా కొత్తగానే, నాకు ఒకటి కాదు 3-4 బైబిల్ నాకు. ఇది కేవలం ప్రార్థనకి కోడికలకి ఎక్కడికైనా వెళ్ళాడు. బండి లోపల 2-3 ఉంది, ఇంటికాడ 2-3 ఉన్నాయి. మళ్ళీ నేను అందరికీ ఏం చేస్తాను ఇచ్చేస్తూ ఉంటాను. నేను చదివిన తర్వాత మిగతా ఇచ్చేస్తూ ఉంటాను. కారణం తెలుసా, ఈ బైబిల్ మీద ఒక పిచ్చి రాకూడదు, విగ్రహాలను ఎక్కువకూడదు బైబిల్. నేను చెప్పు రక్షణ పొందినప్పుడున్న బైబిల్ ఇది. అక్కడ ఇచ్చేయండి, దాని మీద మనకు ఆ వాక్యం మీద మనకు మాట్లాడుతున్నారు. రక్షణ కోసం మంచిదే కాదు, నేను అనట్లేదు. అందులో నువ్వు బోర్డు కాగితాలు తెచ్చి అని రాసిస్తున్నాడు. పోనీ అది ఆవిడకి ఇచ్చి ఆడ రాసినప్పుడు ఆడి చదివాడు. ఇదే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అమ్మయ్య, చాలా నా బాగా పనికి వచ్చింది. ఇది అట్నుంచి ఇటు ఇటు నుంచి అక్కడ ట్రాన్స్ఫర్. సిద్ధపడిన వాడే అర్థం చేసేది. అందరికి ఏం లేదు, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు బుద్ధి లేదు, వాళ్ళు ఏం చేయలే. నువ్వు సిద్ధపరిస్థితి లేదు. నువ్వు ఒక దేవుడి బిడ్డ ఎక్కడికి వెళ్ళి నా చేతిలో ఏమి ఉండాలి, ఎప్పుడు కాంతులు ఉండాలి, రెండోది బైబిల్ ఉండాలి. కొందరికి ఎక్కడికి వెళ్ళిన గోపుడు వస్తు మాత్రం అంటారు. బుర్ర గోకేవారు నేను ఇది గోపుతాను. హలో, కొందరు మొన్న ఒక పాస్ గారింటికి వెళ్ళి ఆ బాత్రూంలో కూడా గడియారాలు ఉన్నాయి. నాకు అప్పుడు అర్థమైంది, ఈ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా కొందరు గోపుకొని ఎక్కుపోతారు. అట్లాంటి టిక్కి 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 సౌండ్ పెట్టి వెళ్ళిపోవాలని ఆయన ఎక్కువసేపు కూర్చోకూడదు. హలో, ఆ పాస్ గారింటికి వెళ్ళి ఇంటి చుట్టూ గడియారాలే. ఆ గడియారాల శబ్దాలకి లేచి ప్రార్థన చేసేస్తాడు. అర్ధరాత్రి ఆ ఇంట్లో పడుకోవాలి, ఆ గడియారాల శబ్దాలే వినబడతాయి. ఆ ఇంట్లో ఎప్పుడు గడియారాల శబ్దం మనుషులు లేపారు. నేను చెప్పొచ్చే మాట, సిద్ధపడే మనుషులే ఉండి తీరారు. అందుకే బైబిల్ చెప్పాడు, సిద్ధపడిన వారే ఎంత పడి తీరారు. అందుకే వరుడు కోసం సిద్ధమేనా నువ్వు? అందుకే మనం బైబిల్ స్టడీకి భాస్కర్ రా అని నేను సిద్ధపరచడానికి చెప్పారే. అక్కడ బైబిల్ స్టడీ ఉంది, ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోవడం కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు నీ సాన్నిధ్యత నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసా, నిన్ను బుద్ధిమంతుడిగా సిద్ధపరచడానికి. బుద్ధిహీనత ఏర్పరిచిన లోకము మనం బుద్ధిమంతులమే. నేను 30 రూపాయలు బండి ఎక్కేసి 1500 రూపాయలు పెట్రోల్ కొట్టేసి ఎకరాపురం అర్థం ఎరసంతలు చేయలేదు. నాయనా, దీపం లేకుండా ఉండకూడదు, నేను సిద్ధపరచుకోకుండా ఉండకూడదు. వరుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంత పేదలు మాత్రం ఘోరం. రసమంత అవసరం, మంట దిగి పోవాలా, అర్థంలో అగ్ని దిగి మండించేయాలా, నేను మాత్రం అక్కడ ఉండను. నేను బుద్ధులు అక్కడ ఆచరించుకోగలిగిన వాడు దీనికి వ్యాపం చేయగలిగింది. హలో, మనం ఎప్పుడు చేయలేదు, అప్పుడప్పుడు చేసుకుని నేను సిద్ధంగా ఉండాలా, నేను పాట పాడగలిగిన సిద్ధపరచడానికి, నేను ఆలోచన చేసి సిద్ధపరచడానికి, నేను స్వార్థం చేసి సిద్ధపరచడానికి. ఒక్కరొక్కరిని ఏం చెయ్యాలి? సంఘం సిద్ధపడేటట్టు ఉండి తీరాలి. బుద్ధిలో ఉన్న స్థాయిలో ఏమై ఉండి తీరాలి, సిద్ధం కలిగిన వారై ఉండి తీరాలి. అందుకే 10 మందిలో 5 బుద్ధిమంతులు కాబట్టి వారు ఏం చేస్తున్నారు, ఆ పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చిన దీపంలో ఏం చేశారు, నూనె సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేకపోతే ఏం చేశారో తెలుసా, నూనె లేకుండా ఉండిపోయారు. బుద్ధి ఉన్నోడే వారికి సలహా ఇచ్చారు. అదే నాకు ఆశ్చర్యం కలిగింది.
ఏం చెప్పాలి? వెళ్ళి కొట్టుకెళ్ళేసి ఏం చేస్తురా? నూనె కొనుక్కురా. ఎలాగే అందుకే ఇప్పుడు వందే భారత్ వచ్చింది. సిద్ధపడలేను ఎలాగే ఒకటి దిగాడు. వందే భారత్ దిగి ఇప్పుడు టీ కొనేసి వచ్చేస్తాను. బండి క్లోజ్ అయిపోయింది. ఏమైంది? టీకి తిరిగా కలుగుతున్నా. అప్పుడు ఆయన చెబుతున్న ఊరనాడు నేను సిద్ధపడకపోతే పరిస్థితి ఎలాగైపోయింది. ఉదాహరణ చెప్పి తెలుసుకో. యేసయ్య రాకడ సమయంలో సిద్ధపడలేని వాళ్ళు ఏమైపోవచ్చు, బుద్ధిహీనత అటు ఇటు తిరిగి తీరొచ్చు. అందుకే అవకాశం దొరికినప్పుడు ప్రార్థనకున్న అవకాశం దొరికిన ప్రార్థనకి వెళ్ళండి, ఆరాధనకున్న అవకాశం దొరికిన ఆరాధనకి వెళ్ళండి. ఎంత దూరం అన్నది కాదు, కొందరికి దూరం ఎక్కువ అయిపోతే బండి కాదు. వీడికి చెప్పి నేను పర్వకానికి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి అక్కడికి వెళ్ళను, అట్లా ఎందుకు వెళ్తాను? డైరెక్ట్ ఇటే వెళ్ళిపో. అదే ఇంకా దగ్గర ఉంది. హలో హలో హలో. కొందరికి మనోవేదన కూడా రావట్లేదు. అయ్యగారు ఇన్ని ఊరు తిరుగుతున్నారే, ఒక్కసారైనా నా వంతు కూడా నేనేం చేస్తాను. అయ్యగారు ఏం పరిస్థితి తర్వాత వీళ్ళు ఎప్పుడు వస్తారు? అయ్యగారు పెట్టిలో పడుకున్న టైంలో కొందరు అది కూడా చెప్పడానికి లేదు. హలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడండి. సిద్ధపాటు ఎప్పుడు దేవుడు బిడ్డలు సిద్ధం కలిగేటువంటి ఉండాలి. పోయిన ఎంత చక్కగా అయితే చెప్పారు. అమ్మా ఎక్కడ వనపూర్లో ఏముంది? ప్రార్థనలు ఉన్నాయి. మొత్తం రాయడానికి అసలు కాదు. ఇండియాలో ఉన్న సకలకి సవాలు దొరికింది. ఒకరికి కూడా అవసరం కాదు. రేపు సభ బండికి చెప్పారు నాశనాలు రాముడు కూడా సిద్ధం ఉన్నోడికి వాళ్ళకి ఆశ వచ్చింది. అయ్యగారు చెప్పారు, నేను అది నెరవేర్చలేకపోయాను. నా కోసం రేపటి దినం ఫ్రీగా ఉంది. దాన్ని తిరిగి తాగేసారు మొత్తం తర్వాత. అంతే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని. అదో సిద్ధపడలేని వాళ్ళు ఏంటి వాళ్ళు ఎంత పడలేదు. నాలుగోదిగా ఎలా ఉన్నవాళ్ళు లోకమును ప్రేమించిన వారు. లోకస్వార్థ పుస్తకం 17వ అధ్యాయం 26 నుంచి 8వ వచనం చదవగలిగినప్పుడు కొందరు మహాపురు తరగతి లాగే ఉంటారు. వాళ్ళకి ఏంటో తెలుసా? తినడం, తాగడం, తుంగడం, ఆనందించడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి వెళ్తడం, కుటుంబాలను దర్శించడం, ఇట్లాంటి పనులు ఉన్న చాలా మంది ఏం చేస్తారు? ఆనాడు ఉన్నారు, ఈనాటికి కూడా ఉన్నారు. ప్రతి పెళ్లికి అటెండెన్స్ ఇచ్చిన దేవుని పెట్టుకున్నాం. ప్రతి కూడికి అటెండెన్స్ ఇచ్చే దేవుని పెట్టి అంత తక్కువ. కానీ ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసయ్యా నీ పదం. అందుకే కొందరికి ఏ విషయం తెలుసా? ఈటింగ్, డ్రింకింగ్, ఆనందించింగ్, పిల్లలతో కలిపి వారి పిల్లలకు అటు ఇటు వివాహాన్ని పిచ్చుకు తిరగడం, అట్లాంటి ఆనంద మహోత్సవాల్లో అన్ని వారి అటెండెన్స్ ఏ ఉంది పూర్ణత చెందేటట్టుకుంది. దేని వదలడం? బిర్యానీ వదలడం. నా కాలంలో కూడా ఇదే జరిగింది. ఏం చేశాడు? ఆత్మీయతను విడిచి, ఆరాధనను విడిచి యేసయ్య, ఓ లార్డ్, ఈ పక్కన ఏదో తెలుసుకో, యేసయ్యను విడిచి ఒక ఆరాధన కూడా నీ జీవితంలో ఉండకూడదు. యేసయ్యను విడిచి ఒక కూటం కూడా నీలో ఉండకూడదు. అంటే నాహావు కాల తరగతిలో ఉన్న జనాంగానికి జరిగినట్టుగా జరిగి తీరుతాయి. అదే కొందరికి ఈటింగ్ ఉంటేనే అన్ని ఈటింగ్. ఆ ఈటింగ్ పెట్టిన రోజు మాత్రం పురుగు అయిపోతుంది, ఫీస్టింగ్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళకి దేని గురించి ఆతృత? తినే విషయం గురించి, తాగే విషయం గురించి, వివాహం చేసుకునే విషయం గురించి. తినేది, తాగేది. కొందరు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో తెలియదు. తెలుసుకోండి, జీవితం బాగుపడుతుంది. కొందరికి జాబ్ మిలాక్కాయ, ఏం జరిగినా, ఏం దానిలో, ఏం సందర్భం మేస కవిత్రంలో. రాజుగారు ఇంట్లో ఉంటున్నాను, రాజుగారు ఇచ్చిన ఉద్యోగంలో చేరారు, రాజుగారు వారిని చదివిప్పించారు, రాజుగారు వారికి సౌకర్యాలు చేసి పెట్టారు, రాజుగారు వారిని ఎత్తుకుని తీసుకొచ్చారు. కానీ తినాలా తాగాలా అన్నది దేని ఆధారంగా? ధర్మశాస్త్రానికి ఆధారంగా. ఆ అమ్మ నాన్నబడి దేవునికి సోదరం ఏం పెంపకం పెంచారు? నీ పిల్లలు ఆ స్థాయిలో ఉన్నారా? కొందరైతే యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే జయం, ఏ హోజాయ మన పీఠమే. హలో, దానియేలు చదరక మేషకన్నా నో, అయోగ్యమైనది, అపవిత్రమైనది, దేవుని పేరుకి ఘనత ఇవ్వలేనిది. ఐ డోంట్ నీడ్ ఇట్.
నాకు అట్లాంటివి ఏమొద్దు, నాకు కొద్దు. నేను ఎవరి కొరకు ఉన్నవాడిని? ధర్మశాస్త్రం కొరకు ఉన్నవాడిని. ధర్మశాస్త్రం అన్న యజమాని నేను భక్తుడై ఉన్నాను కాబట్టి ధర్మశాస్త్రానికి ఏం చెప్పుచున్నారో దానికి ఉన్నదే దిగాలి, దానికి ఉన్నదే రావాలి. అర్థం కాలేదు? దానికి ఉన్నదే దిగాల, దానికి ఉన్నదే బయటికి రావాలి, దానికి ఉన్నదే వెళ్ళాల, దానికి ఉన్న శక్తి బయటికి రావాలి. అందుకే కొందరికి శక్తి లేదు, దైవిక శక్తి లేదు. ఎందుకు లేదు? దైవిక తిండి లేదు కాబట్టి, దైవిక పానీయం లేవు కాబట్టి వీడికి ఏం రాదు. ఆత్మశక్తిలో 10 నిమిషాలు ఆరాధన చేసి చెమటలు కలిగిపోయి తిరిగి వాళ్ళు ఇంకా ఉపవాసం అంటే ఇంక మరి చెప్పక్కర్లేదు. కొందరికి ఆడు పెదస్తున్నాడు, ఆడు చెప్పట్లు కొట్టి జరిగాడు. ఇప్పుడు చచ్చిపోతున్నాయి గారు, ఇప్పుడు పోతున్నాయి. హలో 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 దేవుడి వాక్యం తిన్నవాడు, ఆత్మశక్తిని తాగగలిగిన వాడు ఉపవాసం కాదు కానీ ఆడికి పరివేశంతో ఏ రీతి కలిగిన స్పందన లేదు. ఆడి లోపలకి వెళ్ళని దైవికమైతే వాడి లోపల నుంచి బయటకు వచ్చింది. హలో, దైవికత లేని తినకూడదు, దైవికత లేని తాగకూడదు, దైవికత లేని వివాహాలకు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. దైవికత లేకపోయి వాక్యాధారంగా ఏం కాదు. మన అలాంటి అట్లాంటి పెళ్లికి ఏం చేయాలి? అక్కడకున్న పరిచయాలన్నీ చేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి అది కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి బయట రాకూడదు. కారణం ఏంటిది? దీనికి ఘనత ఇవ్వలేదు, నేను ఏం చేయలేదు. మరి అక్కడికే నేను మైగోరు చెప్పుకోరు మేము చెప్పేసి అక్కడ చుట్టూ పెట్టేసి వచ్చి కొందరికి అదే మరి అక్కడ దొరకకపోతే పాస్ గారు మెడకి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. పాస్ గారు బయట వచ్చి పోయిపోయారు. మా ఎదురు చెప్పిండు వీడు బయట చదువు ఎవరు వచ్చి వచ్చేస్తాడు. ఇంకా అందరూ ఈ రైగర్ ఏం నేర్పిస్తున్నాడు బాబు, ఈ రైగర్ కాదు, ఈ రైగర్ ఇరికించమన్నారు. హలో వివేచన ఉండింది కాదు, వివేచించగలిగే స్థితిగతి ఉండింది. నాన్న అవ్వాల వివాహం జరిగేటప్పుడు దేవుడు అర్థం తీసుకురాదు, దేవుడికి స్తోత్రం. అమ్మ నాన్న కూడా తీసుకురాలి, కారణంగా దేవుడికి స్తోత్రం. అత్తమ్మమ్మను కూడా తీసుకురాలి, దేవుడికి స్తోత్రం. ఎలాంటి తెలుసా? దేవుడికి తెలుసు ఫస్ట్ వివాహం జరగాల పరిశుద్ధతను సాన్నిధ్యత ఉండి అలాగే తీరితే నీ వివాహం పరిశుద్ధతకు ఆధారం చెందేటట్టుగా బైబిల్కి ఆధారం చేసేటట్టుగా ఉండాలి. పెళ్లి కట్టేస్తారంటే మన పెళ్లి కొడతారు, బైబిల్ మార్చేసుకుంటారు. అదే సాంప్రదాయం నాకు అర్థం కట్టారు. కొత్తగా వచ్చేది బైబిల్ ఏం చేసుకుంటారు? మరి తొలి చేసిన దానికి కొద్ది డూప్లిపై చేసి అయితే ఇంకే తేడా లేదు. దానికి మొదలు కట్టలు మార్చుకోండి. ఇటు నుంచి 10 లక్షలు, అటు నుంచి 10 లక్షలు. ఊర్లో తెలిస్తే ఏమని లేదా డౌరీ అటు ఇచ్చుకున్నారు, ఇటు ఇచ్చుకున్నారు. హలో, బైబిల్ మార్చుకోవడాలు కాదు, పువ్వులు మార్చుకోవడాలు కాదు, కొబ్బరికాయలు మార్చుకోవడం. అవన్నీ హైందవులకు ఉన్న సాంప్రదాయం, దేవుని బిడ్డలకు ఉన్న సాంప్రదాయం కాదు. దేవుని బిడ్డలకు ఉన్న సాంప్రదాయం ఏమని చూడాలి? బైబిల్ మనకి ప్రస్తావించి చూపించిన ప్రణాళిక. దాన్ని బైబిల్ చెప్పేది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహానికి బైబిల్ ఎత్తుకోలేదండి. అదో మొదటి వివాహం కట్టి ఏమో ఉండదు. ఇచ్చే డబ్బులు మాత్రం చోపులు దర్శనం కాలంలో పెట్టుకున్నారు. ఎందుకంటే అది పేరు రాయించారు కాబట్టి అలాగే వివాహానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆలోచించండి. నీ వెళ్ళే వివాహం, నువ్వు చేస్తున్న వివాహం దేనికి ఆధారంగా ఉండి తీరాలి? వాక్యానికి ఆధారంగా ఉండి తీరాలి. నాలుగోదిగా మేము చెప్తున్న మాట్లాడిన తెలుసా? వివాహానికి ఇచ్చుకోవడం, చేసుకోవడం, ఇచ్చుకోవడం. ఇచ్చుకునేటప్పుడు కూడా ఎలా ఉండి తీరాలి? దేవుడి వాక్యాధారంగా ఉండి తీరాలి. అది దాని నుంచి దేవుని బిడ్డలు ఆత్మత చెందేటట్టు ఉండి తీరాలి. దేని గురించి? పరిశుద్ధ వివాహం గురించి. మరి పరిశుద్ధ వివాహం ఎలా చేసుకోవాలి? బైబిల్ స్టడీ చేసుకుంటే తెలుసుకోవాలి. బైబిల్ స్టడీ చేయడానికి మాస్టర్ గారు అడగాలి, పరిశుద్ధ వివాహం చేయడానికి నేను ఏం చేసి పెట్టి తీరాలి? హలో, లోక సాంప్రదాయం కాదు నీలోంచి రావాలి, పాప సాంప్రదాయాలు కాదు నీలోంచి రావాలి, దైవిక సాంప్రదాయాలు రావాలి. అలాగే తిరిగితే చాలా మంది ఇట్లాంటి ప్రోగ్రాం చేసినందుకు ఏం కాదు, ఆరోహణం కాలేదు. అందుకే ఏమైతే దేవుడిచ్చిన తీవ్రతకు సోదమ పట్టణం సోదమ గొమొర్రా పట్టణ నివాసులు ఏం చేయలేదు, తీవ్రత ఇచ్చుకు తీరలేదు. దాని వలన ఏమై తీరింది? వరద వచ్చింది, వారిని ఏం చేసి తీరింది?
విచ్చలవిడిగా నేటి కాలం జరిగింది. తినడం, తాగడం, కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఏం చేయడం, విత్తనం వేయడం, విత్తనం కొయ్యడం, బిల్డింగ్లు కట్టుకు తీయడం, ఇలా చేసుకొని దేవుని బిడ్డలు కూడా ఏమవుతారు? ఉగ్రతలోకి పడివారు. నాశనం నాకే వెళ్ళిపోతారు. కొందరు పంట ఆదివారమే పండిస్తారు. మరి ఆదివారం పండించిన పంట ఏ రోజు తినగలిగి తీరుతావు? నరకానికి వెళ్ళేటప్పుడు తినవచ్చు. ఆదివారం ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఆత్మీయతలో అయి తీరితే ఆదివారంలో ఇన్వెస్ట్మెంట్ ఆదివారం బతుకునేటప్పుడే దేవుడు ఇస్తారు. ఆదివారాన్ని ఎగ్గొట్టేసి చేసినది నీకేం తెచ్చి పెట్టదు, స్వం పెట్టి తెచ్చి పెట్టదు. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చొని దేవుడు కూడా కదా, ఈ లోక ట్రెండ్ కాదు మన ట్రెండ్. 70% లోకం, 30% ఆత్మీయం కాదు. ఉంటే 100% లోకంలో ఉండాలి, లేకపోతే 100% ఆత్మీయతలో ఉండి తీరాలి. దేవుడి తీరాలి, సిద్ధపడేటటువంటి తీరాలి. వివాహాలు చేసుకునేది దేనికి? వాక్యాధారంగా మేము సిద్ధపడ్డామని చెప్పడానికి. పరిశుద్ధాత్మ ద్వారా ఉన్ని ఆరాధన చేసే దేనికి? మేము రాకడ కొరకు రెడీ అవుతున్నాము దేవా అని చెప్పాడు. అందుకే బైబిల్ చెప్పేది, ఎట్లాంటి కన్నిక సిద్ధపడి తీరి తయారైన కన్నికను తీసుకువెళ్ళి తీరడానికి ఎవరు వస్తున్నారు? అందుకే పెళ్లి చేయడానికి సిద్ధపడిన పెళ్లి కుమార్తె ఏ రీతిగా తనకున్నవన్నింటినీ ధరించుకు తీరి ఏ రీతిగా వెయిట్ చేస్తూ ఉంటది కదా. అందుకే పెళ్లి చేసుకునే గడిలో చేసుకున్న వాళ్ళకి తెలుసు ఎంత ఆతృతగా మంచి కూర్చుంటే ఎప్పుడు పెళ్లి వస్తుంది, ఎప్పుడు వస్తారు. ఆ రాకపోతే 10 నిమిషాలు లేట్ అయిపోతే సుఖంగా కనబడతారు. పెళ్లి కూడా వచ్చారు, పెళ్లి కూర్చోండి భాస్కర్ రాలే సుఖంగా కనబడతారు. జరిపించాల్సిన రాలేదే. పెళ్లి కుమార్తె వచ్చి భాస్కర్ పరిశుద్ధాత్మ రాకపోతే మరికోవడం. పెళ్లి కుమార్తె వచ్చి దేవతలు రాకపోతే మరికోవడం. హలో, పెళ్లి కుమార్తె వచ్చి సంఘం వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చి ఆ దేవుని యొక్క ఒప్పందం ప్రస్తావింపబడినప్పుడు ఆమె వివాహమేమై తీరేది దేవునికి ఘనత చెందేది. అలాగే తీరితే కొందరికి ఈ అభ్యంతరాల వలన ఏమై తీరొచ్చు? ఈ భూమిలో అంతరించిపోయి తీరొచ్చు. అందుకే ఈ అభ్యంతరం అన్నింటినీ కూడా దాటుకు వెళ్ళి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు చేయాలి, తీరాలి. అందుకే యేసయ్య చెప్పారు, మీరు కలవర పడమాకుడి. ఏ విషయంలో కలవరి కాదు, ఆగే విషయంలో కలవరి కాదు, నాటించే విషయం గురించి కలవరి కాదు, కట్టే విషయం గురించి కలవరి కాదు. కలవరి దేని గురించి తీరాలి? యేసయ్య రావాలి, నేను సిద్ధమై ఉండి తీరాలి. నాలో నా లోక మాలిన్యం లేదు, లోక సాంప్రదాయాలు లేదు. నేను సిద్ధపడిన వధువుగా ఏం చేశాను? నన్ను తయారు చేసి రెడీగా ఉన్నాను. ఈ పగటి వేళ దేవుని కూడా ఈ ఉపవాస ప్రార్థన గుడిలో నేను చెప్పేది, సిద్ధపడకపోతే దౌర్భాగ్యత నీ మీద తాండవబడి తీరుతుంది. దౌర్భాగ్యత మీ కుటుంబం మీద వ్యాపరింపబడి తీరుతుంది. లేదు నా ఇంటికి దౌర్భాగ్యం వస్తే చాలు అని అర్థం నేనేం చేయలేదు. ఆ ప్రాసెస్ లో మీరు అలా ముందుకెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు. మన దిశలో నాకు సిద్ధపడి తీరాలి. నేను వరుడిగా యేసయ్యను చూసుకోగలిగి తీరాలి. నన్ను వరుడైన యేసయ్య ఏం చేయాలి? మధ్య ఆకాశంలో ఎత్తుకుపోవాలి అన్న ఆత్మతో ఉన్న దేవుని బిడ్డలైతే విశ్వాసంలో ఎదుగుదల ఉండి తీరాలి. సిద్ధం కలిగిన వాడై ఉండి తీరాలి. పాపానికి లోక సాంప్రదాయానికి ఏం చెప్పాలి? బాయ్ అని చెప్పేసి నేను ఆత్మీయంగా సిద్ధపడే చర్యలో ఉన్నానన్నదాన్ని వారి జీవిత చర్యలో ఏం చేయాలి? ప్రస్తావించి మేము కొత్తగా జన్మించి తిరిగి ఆ కొత్తదనాన్ని అనుసరించిన ప్రక్రియలో ఎదిగి క్రీస్తేసుకున్న భావనలోకి మేము మెచ్యూరిటీ పరిపక్వత పొంది వచ్చామన్నది ఏం చేయాలి? రుజువు చేసుకోవడానికి వేదికలు, ఇలాంటి ఆరాధన గుడికలు, ఇలాంటి ఆత్మిక సమావేశములు, ఇలాంటి సంఘానికి వెళ్ళే చర్యలన్నీ నిన్ను ఏం చేసి తీరడానికి సిద్ధపరిచి తీరడానికి. అలా సిద్ధపడిన వారే ఏమై తీరేది? దేవుడు కట్టించిన నగరంలో, దేవుడు కట్టించిన తెలివిలో, దేవుడి సొంత హస్తముతో నిర్మించబడిన నగరంలో నీవేం కావచ్చు? ఆనంద జయోత్సవాన్ని కొనియాడగలిగి తీరేది. అదే ప్రకటన గ్రంథం చెప్పేది, జయించిన వారికి జీవ కిరీటం, జయించిన వారికి కొత్త బట్టలు, జయించిన వారికి దేవుడు కొత్త పేరు, జయించిన వారికి ఏం చేసేది? దేవుడు సింహాసనానికి తీరేది. జయించిన ఎక్కడ జయించాలి? లోకంలో జయించి తీరాలి, ఆత్మీయతలో జయించి తీరాలి, ఆత్మాభిషేకంలో జయించి తీరాలి, వివాహ విషయంలో పరిశుద్ధ వివాహ విషయంలో జయించి తీరాలి, దేవుని యొక్క వాక్యోపదేశంలో జయించి తీరాలి. ఓడిపోయినోడికి అక్కడ ఏం లేదు. చెప్పిన చివరి మాట, నేను లోకాన్ని ఏం చేసి తిని లోకాన్ని
మీదకి దాడి చేసి యుద్ధం చేసి వచ్చారని కాదు. లోక సెట్టింగ్ ఏవి నా మీద లేవు. లోక సెట్టింగ్ అందుకే యేసయ్య మరణించిన గడిలో ఒంటి మీద ఏం కూడా పీకేశారు. మీరు మాత్రం సిగ్గు నిలదీయడానికి కాదు, నేనంట దేవుని యొక్క వాక్యం నెరవేరు. ఆ లోకానికి మన సామగ్రి ఆయన మీద దిగకూడదు, మరణ గడియలు ఆయన మీద ఉండకూడదు. ఆయనకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన శరీరాన్ని మొత్తం అయితే దిగంబరత్వంతో ముడి పెట్టారు. ఆయన శరీరం మొత్తం దున్ని చింపి పడేశారు. ఎందుకో తెలుసా? లోకానికి ఉన్నది ఏవి చిరిగిన శరీరం కూడా ప్రదర్శన వచ్చేది. లోకానికి ఉన్నది ఏం లేదు, లోకానికి ఉన్నది మాత్రమే అందులో. అందుకే యేసయ్య రక్తం గురించి చెప్పేది పరిశుద్ధ రక్తం, నిర్దోషం చెందే రక్తం, ఆనందం లేని రక్తం, ముడతల లేని రక్తం. దాని అర్థం ఆయన శరీరం చింపేటప్పుడు కూడా లోకానికి ఉన్నది ఏమీ లేదు అన్నది ప్రతిబింబించింది. అలాగే దీపావళి ఆలోచించి నువ్వు లోకానికి ఉన్న దానితో ఉన్నావా, లోకముతో అంటూ లేనట్టుగా ఉన్నావా? ఒకసారి విచారణ చేసుకో. ఆ లోకంలో అన్ని నాకు కావాలి, అలాగైతే పర్ణపల్లికి దగ్గర లోకంలో ఉన్నది నాకేమీ వద్దు, నాకేం కావాలి, పరలోకానికి ఉన్నది కావాలి. ఆత్మతో చెందిన వాడు ఉంటే దాని అనుసరించి జీవితమే జరుగుతుంది. నీవు నడిపించుకొని వెళ్ళి ఒకసారి నీ మనసాక్షికి నీవే ప్రశ్నించుకో. ఈ వాక్యం చెప్పి నీతో దేవుడు మాట్లాడితే ఏడవచ్చు, దొరవచ్చు, కన్నీరు కాచవచ్చు, నవ్వచ్చు, పంట తీసుకోవచ్చు. ఏదైనా నీకు నా అవకాశం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిని ఒప్పుకొని తీరగలుగుతారు. లోకంలో మనకేమీ శ్రమలు ఉండవు, వాళ్ళన్నింటినీ కూడా యేసయ్య గెలిచి గెలుపు సాధించి తీరాడు. అందుకే కలవరపడుతున్నారా మీరు? ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా నా పిల్లల భవిష్యత్తు, ఎలా నా జీవిత స్థితిగతి, ఇవన్నైనా నీకు కలవరపరిచేది. కలవరపరచ తీరడానికి సాంప్రదాయాలు, అనుబంధాలు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నేను ఏం చేసేది, వేదన పరిచి తీరేది. వాటి విషయంలో ఆతృత చెందకుండా నేను పరలోకంలోకి చేరి చూడాలి, పరలోకంలోకి నేను వెక్కి తీరాలి. పరలోకం నా కొరకు నా నివాస యోగ్యమైన స్థలం, పరలోకంలో దేవుడు నాకు ఏర్పాటు చేసిన స్థలం ఉంది, అక్కడ నేను ఉండి తీరాలి. దానికి నాకు ఆత్మీయతలు సిద్ధపరచండి. నవీనంగా జన్మించి ఎలాగని తీరితే అలా జన్మించి తీరడానికి పగల మీద నేను సిద్ధం. దేవా విశ్వాసంలో ఎదుగుదల పొంది తీరడానికి నేను సిద్ధం. ప్రభువా 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 అని పిలిచేసి అవసరంగానే తీర్చుకోవడానికి కాదు, దైవ చిత్తవృత్తి కోసం నేను ఉన్నవాడినని ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆతృత చెందితే యేసయ్యకి చెప్తావు, యేసయ్య నాకు దైవ చిత్తం గురించి అవగాహన కలగట్లేదు, దైవ చిత్తం గురించి అవగాహన కలిగే ఒక మనసు నాకు దయచేయండి. దేవుని యొక్క చిత్తవృత్తిగా నేను తినాలి, దైవ చిత్తవృత్తి ప్రకారంగా నేను నడవాలి, దైవ చిత్త ప్రకారంగా నేను దేవునిలో ఎదగాలి. దేవా దైవ చిత్తవృత్తి నాకు చెప్పండి. దేవా వారికి చెప్పిన మాట, దేవుడు చేసిన దానికి దేవుడు చేసిన దానిని ఒక కంటికి కనబడలేదు, ఒక చెవుడికి వినబడలేదు, ఒక మనసు లోపల కూడా ప్రేరేపణ కలగలేనట్టుగా ఉన్న దైవ చిత్తం నీ కొరకు దేవుడు రాసి పెట్టి ఉంచి తీరా అదేనా నీ జీవితంలో నెరవేర్చబడి తీరుతున్నదా లేదా? ప్రార్థన చేసే సమయంలో ఒకసారి నిన్నే నీవు విచారణ చేసుకుని, లేదు నేను పరిపెత్తం పొందిన వాడిని, నాకు ఇవేం అక్కర్లేదు, ఇవన్నీ నేను గోల్డ్ విన్నానులే, ఇవన్నీ ఉత్తుత్తు మాటలని ఆశ ఉంటే పర్వాలేదు, నువ్వు ఉన్న ఆశలు అలాగే ఇల్లు నీ ఆశను నువ్వు పోసుకు తీరొచ్చు. అందుకే ఒకటి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవా సహాయం దయచేయండి. నేను ఆ స్థాయిలో అనుకు నీ వాక్యం చెప్పబడిన స్థాయిలోకి నేను రాలేదు, నీ సహాయం నాకు కావాలి అని దేవుడు బద్దలైపోయిన హృదయంతో కళ్ళు తడిపించగలి కన్నీరుతో ఈ పగటి వేళ ఒప్పుకొని మాటలు రాని ప్రార్థనలతో దేవుని యొక్క సన్నిధిలో చెప్పగలిగి తీరితే ఈ పగటి వేళ నీకు విడుదల, ఈ పగటి వేళ నీకు స్వస్థత, ఈ పగటి వేళ నీ జీవితానికి శుద్ధీకరణ కలిగి కలగలిగి తీరుతాయి. అందుకే సహాయం చేసేటట్టుగా దేవుని సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి దేవానికి వందనాలు. ఈ పగటి వేళ నీ వాక్యం ఎక్కడలో నుంచి నువ్వు చెప్పిన వాక్యాంశాన్ని సంఘానికి నేను అందించి తీరాను. ఎందరో దాన్ని స్వీకరించారో లేదో నాకు తెలియదు. నేను ఆశపడేది అందరూ దానిని స్వీకరించుకు తీరాలి, అందరూ దానికి విధాయక చెంది తీరాలి, అందరూ వాటికి క్రమమై తీరాలి. దేవా ఈ లోకం మాకు యుక్తమైనది కాదు, ఈ లోక మాలిన్యాలు మాలో ఉండకుండా నిలబెట్టేట్టుగా పరిశుద్ధత చెందిన కన్యకగా సిద్ధపాటు కలిగిన బుద్ధి ఉన్నవాడిగా దేవా వరుడు కలవగలిగి తీరడానికి మా పరులైన యేసయ్యా ఒకసారిగా నువ్వు మా కొరకు వచ్చావు, ఒకసారిగా నువ్వు మా కొరకు వచ్చి మమ్మల్ని దేవా వివాహ ప్రస్తావనలోకి యేసయ్య
దేవుడు అని చెప్పి, యేసయ్య ప్రభు అని చెప్పి మమ్మల్ని అంగీకరణ చేసి ఎదురుకట్నంగా పరిశుద్ధాత్మనిచ్చి కృపాపరమను మాకు ఇచ్చి దేవా ఈ లోకములో సంఘం లోపల పాలవాగస్తులు వహించుకుని మమ్మల్ని క్షేమాభివృద్ధితో ఉంచెందుకు దేవానికి స్తోత్రం. మేము ఇక్కడ కాదు, మా నివాసము మాకున్న నివాసం పరలోకానికి ఉన్నది. ఈ ఒకటి వేల వాటిని మేము విచారణ చేసి తీరుతున్నాం. లోకంలో ఉన్న దిగులు, లోకంలో ఉన్న ఆలోచన, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న ప్రక్రియలు, లోకంలో ఉన్న ఆచరణలు మాకు కాదు ప్రాధాన్యత. మేము ఆత్మీక దాహం చెందిన వారుగా, ఆత్మీక విషయానికి గురిపెట్టిన వారుగా, ఆత్మీకతే మాకు ప్రాధాన్యత. ఆత్మీక దృష్టి ఉంటే మా కుటుంబం నుంచి వ్యాపరించింది. మేము తిన్నా, తాగినా, గణపరిచినా, వివాహం చేసుకున్నా, దేవా మేము చేసిన అన్ని దేవా ఈ వాక్యాధారంగాను నీ చిత్తవృత్తి ప్రకారంగాను జరిగి తీరడానికి సహాయం దయచేయండి దేవా. అలాంటి దేవుని బిడ్డలు సిద్ధపడినందుకు దేవానికి స్తోత్రం. అలాగనే కన్నీరు కాసిన దేవుని బిడ్డలకు దేవానికి స్తోత్రం. అట్లాంటి మనసాక్షి కలిగిన దేవుని బిడ్డలకు దేవానికి స్తోత్రం. అలాంటి ఆత్మతో దేవపడని వేళ పశ్చాత్తాపడి మారు మనసు పొందిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి మీదకు దేవ బైబిల్లో రాయబడిన సకల దీవెనలు వ్యాపారింపబడి తీరును కాక వారి దీవింపబడి తీరాలి, వారి ఆశీర్వదింపబడి తీరాలి, వారి రాకడ కొరకు సిద్ధమయ్యేటటువంటి జనాంగంగా మారబడి తీరాలి, వారి పరలోకానికి ఎత్తబడి తీరాలి దేవ. ఏది వారికి అభ్యంతరం కాకూడదు. లేదు కొందరైతే నాకు ఇదేం అక్కర్లేదు, నేను వినాలి అన్నట్టు ఉన్న భావనలో ఉన్నాం. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వండి. వారికి మారు మనసు కోసం ఉన్న వేదిక మీరు తయారు చేయండి. వారి హృదయంతో మీరు మాట్లాడండి. మరి వారి మనసాక్షిని వారి నవీనపరచండి దేవ. వారి జీవిత స్థితిగతులు దేవ జ్ఞానోదయంగా చేయండి దేవా. వారి జీవితం నాశనం కాకూడదు అయ్యా. వారి జీవితం దేవా అంత్యక్రీస్తు చేతుల ఆట బొమ్మగా మారకూడదు అయ్యా. కనికరం దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో మేము ఆరాధన చేసి దేవుని సన్నిధిలో గడిపిన ఆరాధన ప్రణాళికలు దేవాని సాన్నిధ్యం ముందుకు కొనసాగుటకు విడుదల అనుభవించి తీరుటకు సాక్ష్యాలు విని తీరుటకు కృపావాసన దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు.